నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు చాంగురే బంగారు రాజా. చెమ్మ చెక్క బంగారు రాజా. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఎస్, తప్పకుండా చూడండి. మేము చూసాం. యా, కానీ వాటన్నిటికీ వెళ్లే ముందు మనం బోని చేసుకుందాం మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్తో. ఇవేంటంటే బ్రూట్ ఇన్స్టాగ్రామ్లో నాకు చెప్తున్నావా నువ్వు? ఇవేంటంటే బ్రూట్ అనగానే ఏదో నాకు చెప్తున్నట్టు. ఓకే, @_ థై గ్యాప్, ట్విట్టర్లో @thai gap, మన ఈమెయిల్ వచ్చి mindthatgap@gmail.com. అంతే. Awards. అవార్డ్స్ 400 crores, ఎస్. 1000 crores, 1100 crores. అసలు నెవర్ ఎండింగ్, ఇట్ నెవర్ స్టాప్స్. It never stops. It never stops. Awards, it never stops. Awards ఒక విషయం ఏంటి సబోగస్? ఏంటది? It never stops. ఓ వావ్. అది ఓన్లీ థై గ్యాప్ కి సంబంధించి. ఎస్ ఎస్, అండ్ ఆల్సో ఎవరైనా మేము డిస్కౌట్ ఛానల్ ఓపెన్ చేసినాం, చెప్పుకోవాల్సిన విషయమే. Yeah. క్లాప్స్ చంపదబ్బలు కాదు బోగస్, క్లాప్స్. ఎస్ ఆఫ్ కోర్స్. యా, అది మీరు ఎవరైనా డిస్కౌట్కి రాదలుచుకున్నారంటే అడగండి మమ్మల్ని. ఈ సోషల్స్లో మెసేజ్ చేసి మేము మీకు ఇన్వైట్ లింక్ పంపిస్తాం. అంతే. దాన్ని మీరు మళ్ళీ ఇంకో ఇద్దరికి పంపించాలి, ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరికి పంపించాలి. Yeah. తెలుసు కదా, టాగోర్ చూసారు కదా? యా, టాగోర్ అది స్టాలిన్. బట్ సేమ్ ఫిలాసఫీ. సేమ్ ఫిలాసఫీ. యా. సో ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కాబట్టి పక్కన చెప్పే. ఇప్పుడు వచ్చేద్దాం మన ఫార్మాలిటీస్ కి. ఎస్, బ్రూట్ చాంగురే బంగారు రాజా ఈ సినిమా అసలు ఉందని కూడా ఎవరికి తెలుసుండదు, పట్టించుకోని ఉండదు. బేసికలీ నోబడి పట్టించుకోడు. Yeah. అండ్ మనం ప్రొఫెషనల్స్ కాబట్టి ఎస్. మనము మన తలరాతకి, మన అతి తెలివితేటలకి యప్ తవ్వి ఎస్ లోపలికి వెళ్ళి ప్రైమ్ లో, Yeah. అసలు ప్రైమ్ వాళ్ళకు కూడా తెలియదు అనుకుంటా వెళ్ళేది. సరే, అది యా, అక్కడి నుంచి తవ్వి తీసుకొచ్చాం దీన్ని. అది మనం ఎంత ప్రొఫెషనల్స్ అంటే బ్రూట్ అసలు ఓ మై గాడ్, ప్రతి ఒక్కడు వచ్చి మీరు యానిమల్ ఎందుకు చేయట్లే, యానిమల్ రివ్యూ చేయండి అంటే ఇట్లా కాదు, మీకు చూపిస్తాం, చెప్తాం రా. అసలైన సినిమా మీరు చూడాల్సింది ఏంటంటే చాంగురే బంగారు రాజా. బంగారు రాజు. అది రాజునా రాజానా? రాజానా? Yeah. ఇట్స్ నాట్ రాజు. నో, ఓ ఇట్స్ నాట్ ఫ్రమ్. వాడి పేరు బంగారు రాజు కానీ చాంగురే బంగారు రాజా. ఓ గ్రామటికలీ కరెక్ట్. అంటే ఆ పాట కదా, ఆ క్లాసిక్ పాట మీద టైటిల్ పెట్టారు. ఇది పాట ఉండేనా? చాంగురే బంగారు రాజా, క్లాసిక్. నువ్వు పాడితే నాకు ఇది రికలెక్ట్ అవుతున్నాను అనుకున్నా. ఆ కాన్ఫిడెన్స్ చూడు నీకు. ఎగ్జాక్ట్ ట్యూన్ లో ఘోరంగా పాడినావు అంటే. తెలుగు సాహిత్యం ఎంత దెబ్బతినిందంటే ఇక్కడ నీ వల్ల. ఈ క్లాసిక్ పాట నీకు తెలుసా? నాకు తెలుసు. ఇది నువ్వు తెలీదా కాదు తాజా విని, నువ్వు ఇట్లా లింక్ పంపిస్తానో ఏదో చెప్పు. నువ్వు పాడినావు చూడు, ఆ పాట వల్ల మన తెలుగు సాహిత్యం సగం సంకనాకింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తాను, ఆ మాటని. నువ్వు ఖండి ఏమైనా చేయి, కానీ ఆ పాట మాత్రం సాంగ్ హారబుల్. బోగస్ ఎవరైనా చెప్పిందా? మీ మమ్మీ చెప్పిందా మా బాబు చాలా బాగా పాడతాడని? ఏమైనా థైగాపర్స్ అది ట్యూన్ లో పాడినా లేదా? రాజు చెప్పండి, చెప్పు. బస్సు మీద సవాల్ రాయండి, ఇప్పుడు రాయండి, చూస్తాం. అది సో ఈ సినిమా అసలు ఉందని కూడా ఎవరు తెలియదు కాబట్టి, అసలు ఇది ఎలా ఉంటుందో కూడా ఐడియా లేదు కాబట్టి, అసలు ఇందులో ఎవరున్నారో కూడా తెలియదు కాబట్టి బ్రూట్ తెలుసుకోవాలి కానీ ట్రై చేయకండి. బై ద వే, ఎస్, మనం చేస్తున్న సారాంశంలో అన్నిట్లో ఇది చాలా ముఖ్యమైన సారాంశం, ఎందుకంటే దీని తల తోక ఎవరికి తెలియదు. ఎస్. సో బ్రూట్ చాంగురే బంగారు రాజా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ సినిమా సారాంశం ఏంటో చెప్పే బ్రూట్. క్లుప్తంగా చెప్తా బోగస్, నా స్టైల్లో చెప్తా, నాకు అర్థమైనట్టు చెప్తా. షూర్. ఇది ఒక యాక్షన్ కామెడీ జానర్ అని వాళ్ళు చెప్పిండ్రు. అది దాని తర్వాత ఇట్ బికమ్స్ అన్ ఎక్సర్సైజ్. ఎట్లా అంటే యాక్షన్ వెతుక్కుంటూ ఉంటావు, కామెడీ వెతుక్కుంటూ ఉంటావు, కానీ రెండు దొరకవు. ఇట్స్ ఎ ట్రెజర్ హంట్ అన్నట్టు. ఇది ఇంటరాక్టివ్ మూవీస్ అంటే ప్లేస్ అంటారు కదా, తెలుసా? ఎప్పుడైనా చూసినాను ఇంటరాక్టివ్ థియేటర్ ప్లే. స్టేజ్ పైన వస్తారు యాక్టర్లు అందరూ, వాళ్ళు ఒక 15 minutes యాక్టింగ్ చేస్తారు, యాక్టింగ్ చేసి పాజ్ అవుతారు. పాజ్ అయ్యి ఇప్పుడు చెప్పండి మీరు ఏమవుతుందో చెప్పండి అని చెప్తారు, అంటే ఆడియన్స్ అడుగుతారు. స్క్రిప్ట్ మర్చిపోతే అట్లా చేస్తారా? కాదు, ఇది ఇంటెన్షనల్ గా. ఓకే ఓకే, అలా అనుకుంటారా? ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ ఇంప్రూవ్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ మాట. ఓకే ఓకే. సో ఏంటంటే
యాక్టర్స్ కూడా తెలియదు అనమాట దాని క్లైమాక్స్ ఏమవుతుంది అని, ఎందుకంటే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు నెక్స్ట్ సీన్ ఏమవబోతుంది అని. వండర్ఫుల్. సో ఇట్స్ ఇంటరాక్టివ్ థియేటర్ ప్లే. ఇది ఇండియాలో ఎక్కడ దొరకది, ఓన్లీ యూకేలో చేస్తారు, ఇంగ్లాండ్ లో. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు కదా, పొగరు ఎక్కువ వాళ్ళకి, మేము ఏమన్నా చేయగలమని కనిపిస్తుంది. ఎందుకంటే యూ మీన్ టు సే ఆడియన్స్ ని పిలిచి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మీరు చెప్పండి షో ఏంటో మీరే రాయండి అని వాళ్ళ మీరు చెప్పండి. అది అది సో టిపికల్ ఆబ్వియస్లీ ఒక బ్రిటిష్ లిటరేచర్ నుంచి బయటపడిన ఇంటరాక్టివ్ ప్లే. బ్రూట్ కనీసం సెల్ఫ్ సర్వీస్ రెస్టారెంట్స్ లో అట్లీస్ట్ సర్వీస్ మనల్ని చేయమంటారు కానీ వంట కూడా చేయమనట్లేదు అట్లీస్ట్. కానీ ఇందులో అట్లా కాదంటావు. అదే కరెక్ట్, ఇందులో అట్లా కాదు. రైట్ రైట్. సో ఇంటరాక్టివ్ థియేటర్ ప్లే అనేది నడుస్తుంది, ఎందుకంటే ఆడియన్స్ ఉన్నారు ముందర, ఒకటి ఒక 2 feet డిస్టెన్స్ లో ఉంటారు. సో అదే కాన్సెప్ట్ ని ఇట్లా మన తెలుగు సినిమాని అభివృద్ధి చెందించాలి అని, మన తెలుగు సినిమాని అభివృద్ధి చెందించాలని ఆ పర్టికులర్ స్టైల్ని అడాప్ట్ చేసుకున్నారు. సో ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పండి యాక్షన్ ఎక్కడ ఉంది, కామెడీ ఎక్కడ ఉంది అని ఉంటుంది. అని డైరెక్ట్గా చెప్పరు, ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తుంటారు మాట. అయితే ఇక అక్కడి నుంచి అది బేసిక్ మన గైడ్ బుక్ ఉంటుంది కదా, ఎప్పుడైనా మిక్సర్ కొన్నాం అనుకో హౌ టు యూజ్ అని ఒక గైడ్ ఇస్తాం. ఈ మూవీ గైడ్ అది మాట. ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు, ఈ మూవీ ప్రైమ్ వాళ్ళకు కూడా తెలియదు మూవీ ఉండాలి. సో వాళ్ళకు కూడా ఒక ఏమంటారు ఇన్స్ట్రక్షన్ గైడ్ ఇది. ఇక మూవీకే వస్తే ఒక ఊర్లో అవుతుంది బేసిక్, అది అక్కడ దుగ్గాడ అనే ఊర్లో అవుతుంది. ఈ దుగ్గాడ నాకు తెలిసి వైజాగ్ కి దగ్గరలో ఉన్నది. ఓకే, ఎందుకు అంటున్నా అంటే దుగ్గాడ స్పెషాలిటీ ఒకటి ఉంది, వర్షం పడంగానే ఇట్లా సడన్ గా పైననే నేల నుంచి ఇట్లా రత్నాలు మాణిక్యాలు ఇట్లా పుట్టుకొస్తాయి అన్నమాట. అవును. సో ఈ దుగ్గాడ స్పెషాలిటీ అది. కానీ ఎందుకు ఇది వైజాగ్ దగ్గరలో ఉందని చెప్తున్నా అంటే అందరు మిస్ అవుతారు, ఎవరికి దొరకదు మాట. సో దట్స్ వై వైజాగ్ దగ్గర. ఇదే కాకుండా ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ అందరూ అంటే క్యారెక్టర్స్ అందరికి వాళ్ళకి ఒక హాబీ ఉంటుంది. హాబీ ఏంట్రా అంటే ఎవరినో ఒకరిని ఫాలో కావాలి. జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో, అంటే ఫాలో యువర్ ప్యాషన్ అంటారు కదా. వీళ్ళు ఆ ఇంగ్లీష్ అంతా బాగా రాదనుకుంటా, ఫాలో పీపుల్ అయిపోయింది. ప్యాషన్ బండి ఎవడన్నా నడిపితే అది ప్యాషన్ బండి నడిపితే ఫాలోగా, లేకపోతే ప్యాషన్ పైన ఫాలోగా, లేకపోతే పీపుల్స్ ఫాలోగా. ఆఫ్ కోర్స్. సో అందరు ఫాలో అవుతుంటారు, కానీ ఏంటంటే అది డెస్టినేషన్ వరకు ఫాలో కారు. రైట్. అందుకనే మళ్ళీ ఆ వైజాగ్ వాటర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అది ఈ జనాభా పైన. సో ఈ ఫాలో అవుతుండగా బంగారాజు ఎక్కడ వస్తారా అంటే స్టార్టింగ్ వెళ్ళి వస్తాడు. సో బేసికలీ బంగారాజు పైన స్టోరీ. రైట్. ఓకే, ఇప్పుడు కొంచెం సారాంశం క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు మొదలుగా బంగారాజు గురించింది. దేర్ ఈస్ నో ప్రైజ్ ఫర్ గెస్సింగ్ బై ద వే. మీకు అరే నేను గెస్ చేసిన బంగారాజు చెప్పినానా నేను అంటే ప్రైజ్ లేదు, మీకు అవార్డ్స్ రావు దీనికి గెస్ చేసినందుకు. ఉట్టిగానే ఎవరు అవార్డ్స్ అట్లా కష్టపడాలి భయ కొంచెమైనా. మూవీ చూడండి అప్పుడు ఇస్తారు అవార్డ్స్. బంగారాజు ఎవరంటే ఫుల్ పొగరు ఉంది దానికి. అసలు వాడికి ఎంత పొగరు అంటే పెద్ద చిన్న చూడాడు, ఇంకా చిన్న పెద్ద కూడా చూడాడు. అస్సలు ఈ వైజాగ్ అంతే. అంటే అన్ని రీజన్స్ ఇస్తాడు, చాలా మంచి రీజన్స్ ఇస్తాడు బంగారాజుని ఇట్లా కుళ్ళబడవాలి అని. బట్ ఫర్ సమ్ రీజన్ అందరు వాడిని అట్లా ట్రీట్ చేయరు అన్నమాట. అయితే మంచిగా ప్రేమగా ఫ్రెండ్ లాగా, ఒక పక్కింటి ఆంటీ కొడుకు లాగా ఇలా ట్రీట్ చేస్తుంటారు. సో ఇది ఒక యాంగిల్ బంగారాజ్. ఇక ఆబ్వియస్లీ బంగారాజ్కి అఫైర్స్ ఉంటాయి, హిజ్ ఓన్ పర్సనల్ అఫైర్స్. అందులో మనము వీ డోంట్ ఇన్వాల్వ్, ఎందుకంటే మన కాకినాడ బోర్డుకి అసోసియేట్ ఉన్నాం. వీ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు పర్సనల్ అఫైర్స్. ఇది కాక ద మెయిన్ స్టోరీ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఎవరు చుట్టూ తిరుగుతుంది అంటే ఒక జర్మన్ షెపర్డ్ కుక్ ఉంటుంది. పాపం ఇట్ గోస్ త్రూ హెల్. జర్మన్ షెపర్డ్ కుక్ అందరూ ఎవరు పెంచుకోవడానికి రెడీ ఉండరు, అందరు ఇట్లా రోడ్ పని పడేస్తారు. ఎంతవరకు అంటే బొక్కలు కనబడుతుంటాయి, అంత పాపం బర్బాదీలో బతుకుతుంటది ఆ జర్మన్ షెపర్డ్ కుక్క. సో ఈ జర్మన్ షెపర్డ్ కుక్క ఈ బంగారాజుని ఎట్లా సరిదిద్దుతుంది, వాడిని లైఫ్ లో ట్రాక్ ఎట్లా తెస్తుంది అన్నదే ఈ చాంగురే బంగారాజు మూవీ. అంతే. ఇంకా నేను మిగతావన్నీ డీటెయిల్ గా చెప్తా, ఎందుకంటే నాకు ఎంత ఆఫ్టర్ లాంగ్ టైమ్ బోకస్ నాలో ద బీస్ట్ ఈజ్ అవుట్. నాలోని ఆ మంచి బ్రూట్ ఎవడైతే ఉండేనో ఈ మధ్యకాలంలో అందరికి అదే పాపం ఛాన్స్ ఇద్దాం అట్లా ఉండే నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు మంచోడు కాదు. మంచోడే మంచితనం కనబెట్టగలదు. ఓకే, నువ్వు కాల్సి వస్తే నువ్వు మన తేజ్కర్ని అడుగు. ఆ మంచోడిని చంపేశాడు ఈ మూడు. చాంగురే అనగానే ఎక్కడ చాంగు అనుకున్నాను నేను. సో ఆ బీస్ట్ బయటకు వస్తున్నాడు నాకు. ఓకే. సో నా సారాంశం అంతే.
ఇందులో ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదు అంటే డోంట్ బ్లేమ్ అస్, డోంట్ పాయింట్ ఫింగర్స్. ఎందుకంటే మాకు కూడా నేను అదే ఫీలింగ్లో, నాకు కూడా ఇంకా సమ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఓకే, సో అది చాంగోరే బంగారాజు అమెజాన్ ప్రైమ్లో ఉన్నది ఆ మూవీ సారాంశం. ఏం అర్థమైందో తెలియదు కానీ ఒకటైతే అర్థమైంది బ్రో, ఒక థ్రెట్ ఉంది దీంట్లో, చాలా పెద్ద థ్రెట్. నువ్వు బీస్ట్ ఇప్పుడు దాకా మంచోడిని ఉండే ఇప్పుడు లేను అంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ. యా, వామ్మో, తలుచుకుంటేనే అసలు. మనము మొన్న ఒక పిల్లడి దగ్గర నుంచి క్రికెట్ కిట్ లేపుకొచ్చాం కదా, అది వేసుకొని కూర్చో, ఎందుకంటే దెర్ ఇస్ గోయింగ్ టు బి ఫైర్. ఓకే, సో అదండి చాంగురే బంగారు రాజా సారాంశం. టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, అంతే, టేక్ ఇట్ అండ్ గో. ఇప్పుడు ఈ సినిమాని డీటెయిల్ గా రివ్యూ చేద్దాం స్పాయిలర్స్ తో పాటు. యా, సో డూ ది ఆనర్స్. నేనేమో ఆనర్స్ చేయను ఇందులో. మొదలుగా బోగస్ ఇది ఒక ఆనరబుల్ రివ్యూ కాదు. ఓకే, మన వాల్యుబుల్ టైంని మనము వృధా చేసి ఈ పిక్చర్ని ఎక్కడో పాతాళలోకల నుంచి తవ్వి బయటికి తెచ్చి పాముని మనం నెత్తిపైన వేసుకున్నట్టు అయింది. వేసుకోవడమే కాకుండా ఆ పాము కాటేస్తున్నా కానీ మనం నెప్పి ఓర్చుకొని అలా ఉంచుకున్నాం ఆ పాముని 3 గంటలు, 2.5 గంటలు, 2 గంటలే, 2 గంటలు. ఓ మై గాడ్, దేర్ గోస్ మై ఫస్ట్ పాయింట్. అది ఎంత స్లోగా ఉండింది సార్ మూవీ. యా, బట్ నేను ఇంకోటి కూడా చెప్తా, కొంచెం అందులో కనబడుతుంది, ఎక్కడో ఎఫర్ట్ కనబడుతుంది ఫాస్ట్గా చేయాలని. కానీ నాకు ఇట్లా ఫేమస్ స్కార్స్ అన్ని, ఆ పాత జ్ఞాపకాలన్నీ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి తెలుసా? వచ్చింది చెప్తాను, ఇట్స్ ఈజీ. అగైన్ మళ్ళీ అవార్డ్స్ లేవు దీనికి, నీ అమ్మ జీవితంకి వచ్చి అంతే. వాడు బంగారు రాజు ప్రతి దానికి దీని అమ్మ జీవితం అనేసరికి ఆ స్కార్స్ అట్లా. అదే కాకుండా ఏమనిపిస్తుంది అంటే అన్కాంటెక్చువల్ అనిపించినాయి. అంటే నువ్వు సంతోషంగా ఉన్నా నీ అమ్మ జీవితం, దుఃఖంలో ఉన్నా నీ అమ్మ జీవితం, పక్కనోడు కింద పడితే నీ అమ్మ జీవితం. ఎవరి జీవితం, ఎవరమ్మా, ఏంది ఇది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే నేను అంటే ఇట్స్ అ స్లాంగ్, చాలా పాపులర్ స్లాంగ్, నాకు తెలియదు. ఎందుకంటే నా 50 years లైఫ్లో నీ అమ్మ జీవితం అని అంత రిడండెంట్గా వాడింది నేను చూడలే. యా, నాకు తెలిసి ఫేమస్ సినిమా రాకపోయి ఉంటే ఇది అంతా స్కార్ చేసేది కాదు మనకి. అంటే ఆ ఊరు పేరేమన్నా దుగ్గాడలో ఇట్లానే మాట్లాడుకుంటారేమో అనుకునే వాళ్ళమేమో. యా, అంటే లైక్ నాకు తెలియదు, అంటే దుగ్గా ఫస్ట్ టైం చూసినా కానీ నాకు అది అంత ఇంపాక్ట్ఫుల్ అనిపించలే. నీ అమ్మ జీవితం వాడు ఐ డోంట్ నో, నాకేమన్నా ఫోర్స్డ్ అనిపించింది. నాకు ఫోర్స్ అయితే ఇది బాబు ఈ డైలాగ్ నువ్వు ఏది చెప్పినా చెప్పకపోయినా డైలాగ్ ఇది మాత్రం చెప్పు, ఇది మన బ్రాండింగ్. ఇదే మనకి మన ఫుల్, నువ్వు చూడు చప్పట్లు వస్తాయి వీళ్ళలో కొడతారు ఈ డైలాగ్ అన్నకు. నువ్వు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వస్తాయి నీకు అంటే, ఇక వాడు రట్టబట్టి ఇక ఫోర్స్డ్గా ఛాయ్ చేస్తావా అని చెప్పి, అరే నీ అమ్మ జీవితం. అదైతే నేను ఒప్పుకుంటా, కొన్ని చోట్ల ఫోర్స్డ్ అనిపించింది. అది నాకు 80% ఫోర్స్డ్ అనిపించింది, చాలా వరకు ఫోర్స్డ్ అనిపించింది. అండ్ ఒక్కసారి కూడా వాడు కరెక్ట్గా డెలివరీ చేయలే అనిపించింది నాకు. ఆ క్యారెక్టర్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో ఎన్నిసార్లు అయితే అన్నాడో ఒక్కసారి కూడా కరెక్ట్గా డెలివరీ చేయలే అనిపించింది. ఇట్ వాస్ సో ఆఫ్. నాకు ఈ బార్డర్ లైన్ ఇక నాకు పీకబుద్దైంది ఏదో ఒకటి. అంటే కరెక్ట్గా డెలివర్ చేయలేదు అంటే ఫేమస్లో చేసినట్టు చేస్తే నీకు కరెక్ట్గా అనిపించింది. అది కూడా దాన్ని రెఫరెన్స్గా తీసుకున్నావా? ఇప్పుడు ఆ సినిమా నిన్ను చెడిపేసిందా? ఇట్లాంటివి ప్రొఫెషనల్స్గా కనుక్కోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, ఒక మూవీలో రేస్ గుర్రంలో దేవుడా అంటాడు. అవును, ఇట్ లుక్స్ న్యాచురల్. అంటే ఈ మనిషికి అదొకటి ఉన్నది, ఆ క్యారెక్టర్కి అదొక ఊతపదం ఉన్నది, మర్చిపోయినా ఊతపదం ఉన్నది. ఎవ్రీ ఇమోషన్ వాడు ఈ వర్డ్ తోటి కన్వర్ట్ చేసి చెప్తాడు. సంతోషంలో దేవుడా అంటాడు, దుఃఖంలో దేవుడా అంటాడు, భయంలో ఏదో. సో అదొక మాడ్యులేషన్ ఉన్నది, లేకపోతే అది ప్రాక్టీస్ చేస్తారేమో. అంటే బిఫోర్ ద షూట్ ఇట్లా నార్మల్ లైఫ్లో కూడా దేవుడా అన్నం అంటారేమో. నాకు ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మెకానిక్స్ ఏముంటుంది నాకు తెలియదు, కానీ అట్లా అది దట్ ఈస్ యాప్ యూసేజ్. ఐ థింక్ మాడ్యులేషన్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. ఇందులో మాడ్యులేషన్ లేకుండే నీ అమ్మ జీవితం అంతే, మోనోటోన్ సేమ్ అదే ఒకటే పిచ్ లో డెలివరీ చేస్తాడు. నీ అమ్మ జీవితం దో చాయ్ లావు, నీ అమ్మ జీవితం ఆట, ఏదైనా పడుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మొదలుగా నాలోని ఆ మాన్స్టార్ నేను లేపింది ఏంటంటే అది. మాడ్యులేషన్ అయితే ఒప్పుకోవాల్సిందే, అది లేకుండే అసలు. జస్ట్ లైక్ ఈ మూవీ ఎవరికి తెలియదు, మాడ్యులేషన్ కూడా కొంచెం ఆర్టిస్ట్కి తెలియదు అనుకుంటా, ఉంటుంది మాడ్యులేషన్ అది ఉంటుందని.
కావచ్చు. ఇద్దరు ఆర్టిస్ట్ కి తెలియకపోయినా అట్లీస్ట్ ఫిల్మ్ మేకర్స్ కి, డైరెక్టర్స్ కి వాళ్ళకి యా గైడ్ చేయాలి. గైడ్ నువ్వు తీసుకురావాలా ఆ పర్టికులర్ ఇమోషన్ ని. డైరెక్టర్ పనే అది కదా. అండ్ నేను ఉట్టి ఈ ఒక్క నియమ జీవితం కంటలేను. ఇన్ జనరల్ ఈ పర్టికులర్ లీడ్ బంగారాజు ఏదైతే డైలాగ్ ఉందో ఆల్ వర్ ఫ్లాట్. బ్రో నేను ఒక ప్రశ్న అడుగుతా ఇప్పుడు. చెప్పు. నీ మొదటి ఇంప్రెషన్స్ విన్నాక నాకెందుకో కొన్ని తగులుతున్నాయి ముక్కుకి. యా సో క్లారిఫికేషన్ కోసం నీకు ఈ సినిమాలో పాజిటివ్స్ అసలు ఏమైనా ఉన్నాయా? అదే ఇప్పుడు పైకి వచ్చిందా? ఎంతైతే వచ్చిందో అంతే. ఓ షీ ఓకే. అంటే నాకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్తున్నావు. ఇది నాకు షిట్ పాట అని అడుగుతున్నావు డైరెక్ట్ గా. అట్లా చెప్పొచ్చు కదా. షిట్ పాట్ అయితే కాదు. ఓకే. అగైన్ నాకు షిట్ పాట్ రావాలంటే చాలా జస్ట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉండాలి. ఇది షిట్ పాట్ కాదు కానీ పాజిటివ్స్ అనేది చాలా తక్కువ ఉండే. ఓకే, చాలా తక్కువ ఉండే. ఓకే, నాకు కొంచెం పాజిటివ్స్ ఉన్నాయి బ్రో దీంట్లో యాక్చువల్గా. మంచిది. బట్ ఎవరు చెప్పగానే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిందే అది యాజ్ ప్రొఫెషనల్స్. అంతే, చలికాలం ప్రొఫెషనల్ హజార్డ్స్ నెత్తి మీదకి. ఈ సినిమాలో కూడా ప్రొఫెషనల్స్ మీద కొంచెం అప్రిషియేషన్ ఉండే వాళ్ళ తరపు నుంచి. స్టార్టింగ్ లో పోలీసు వాళ్ళు వ్యాన్ నడుపుతుంటారు కదా, కుక్క ఎదురుగా వస్తుంది. అప్పుడు వాడు నేను ప్రొఫెషనల్ డ్రైవర్ రా, నన్నేమంటావు అసలు డ్రైవింగ్ ఏంటి అంటాడు. అదొకటి. అదే పాజిటివ్ ఉండే నాది. చెప్పేసి ఇంకోటి మన కిల్లర్ వస్తాడు కదా రవిబాబు కూడా నేను ప్రొఫెషనల్ అంటాడు. సెకండ్ పాజిటివ్. అండ్ ప్రొఫెషనల్ గా ఉండడానికి యూట్యూబ్ చూసి అప్డేట్ అవుతుంటా టెక్నిక్స్ అంటాడు. ఎగ్జాక్ట్లీ. సో ఈయన ప్రొఫెషనల్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ యాక్షన్ స్పీక్ గ్రేటర్ దెన్ వర్డ్స్ అంటారు. ఈ ప్రొఫెషనలిజం అంతా ఈ రెండు క్యారెక్టర్లో ఆన్ స్క్రీన్ కనబడింది. రెస్ట్ ఆఫ్ ద యూనిట్ ని వాళ్ళ ఎవరిలో నాకు ప్రొఫెషనలిజం కనబడలేదు. ఓకే. అంటే క్యారెక్టర్సే ప్రొఫెషనల్. నేను చెప్తాను నీకు, నువ్వు ఎగ్జాంపుల్ అడగచ్చు నన్ను. ఫస్ట్ బిగ్ ఫ్లా అంటే నేను నా అబ్జర్వ్ చేసింది, వాడు రిపోర్టర్ వస్తాడు, వాడు లవ్ అని. అవును, లవరాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ వాజ్ నాట్ ప్రొఫెషనల్. ఎట్లనో చెప్తా. వాడి ఏదైతే అజెండా ఉందో, వాళ్ళ టీఆర్పీ కోసమో వాడు ఏదైతే చేస్తున్నాడో అప్పటికంత ఊర్లో, వాడు కొంచెం దాన్ని ప్రొఫెషనల్ గా అప్రోచ్ కాలే అనిపించింది. ఎక్కడ పడితే అక్కడ నుంచొని ఏది పడితే అది కవర్ చేసుకుంటా, ఇంటరాక్ట్ అవ్వక. యూనో ఇప్పుడు జర్నలిజం అంటేనే ఇంటరాక్ట్ అవ్వాలి. నువ్వు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి మీ ఫీలింగ్స్ ఏంటి, మీ బాధలు ఏంటి చెప్పిన తర్వాత వాడు ఒకటి యూనో బేసిక్ ఇది చేయాలి. వాడు మొత్తం అది కన్సిడర్ చేయలే. నాకు అంతమంది వచ్చి గుద్దుతున్నారు అని టేక్ మై ఇంటర్వ్యూ అంటున్నాడు. వీడేమైనా పాయింట్ చెప్తున్నా అంటే అది కూడా కాదు. వాడు ఊరికే ఇట్లా షన్ చేస్తున్నాడు. హీ కెనాట్ షన్. హీ షుడ్ వాడు వచ్చి మాట్లాడుతున్నా అంటే హీ షుడ్ గివ్ అవే ద మైక్. అది ప్రొఫెషనలిజం. అది చేయలే. సెకండ్ థింగ్, ఒక మర్డర్ సస్పెక్ట్ ని మర్డర్ సస్పెక్ట్ అంటే ప్రొఫెషనలిజం చూసినా, ఓ మర్డర్ సస్పెక్ట్ ని పికప్ చేసుకోవడానికి అమ్మాయిని పంపిస్తావు. రైట్. అది కూడా ఒక యాక్టివా పైన. ఎంత చిన్న ఊరైనా కానీ బేసిక్ ఎటికేట్ రా, బేసిక్ ప్రొఫెషనలిజం. అమ్మాయిని పంపిస్తావు నువ్వు, కనీసం 4-wheeler ఉండాలి, కనీసం జీప్ పంపి. ఓకే, జీప్ ఆగిపోయింది అనుకో, ఒక ఇద్దరు కానిస్టేబుల్ ని పంపి, బోత్ మేల్. మర్డర్ సస్పెక్ట్ అంటే కనీసం జీప్ ఉండాలి, జీప్ వెనకాల కనీసం సంకెళ్ళేయాలి. మినిమం మర్డర్ ఇక్కడ ఇది బేసిక్ ప్రొఫెషనల్ ఎటికేట్. ఇది అది లేకుండే. సో అక్కడే నేను ఐ వాజ్ ఆఫ్. ఇంకొంచెం ఇలా మాన్స్టర్ మెల్లిగా వాసన చూసుకుంటూ ఇట్లా పైకి వస్తుండే. రెండో దానికి నేను ఒప్పుకుంటా. ఆ లవరాజ్ది అయితే నాకు తెలిసి వాళ్ళ ఉద్దేశమే వీడిని ఒక అన్ప్రొఫెషనల్ క్యారెక్టర్ గా చూపిద్దామని అట్లా రాసిందే. ఒక అన్ప్రొఫెషనల్ క్యారెక్టర్ లాగా రాసినట్టున్నారు. యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూవర్ నేను కేర్ చేయ వాళ్ళు ఏం రాసిండ్రు నాకు చెప్పలే కాబట్టి. అది మీడియా మీద ఉన్న ఖున్నస్ తీసిన అయి ఉండొచ్చు, కానీ ఇట్ వాస్ నాట్ వెల్ డన్. నాకైతే అది పండలే అనిపించింది. ఒక్కటి ఆ క్యారెక్టరైజేషన్ తోటి, ఆ క్యారెక్టర్ కి ఏదైతే పర్సనాలిటీ ఇచ్చిండ్రో దట్ వాజ్ ఆఫ్. ఇంకోటి ద వే ఆ క్యారెక్టర్ ని ఎక్కువ మిల్కే చేయలేదు అనిపించింది నాకు. ఒకవేళ ఇంటెంట్ వాస్ టు మీడియా పైన ఒక ప్యారడీ చేయాలనుకుంటే కనుక ఎక్కడ అనిపించలేదు నాకు వాళ్ళు ప్యారడీ అటెంప్ట్ చేసిండని. ఎక్కడ అంటే ఒక దగ్గర పోలీసు వాళ్ళ మీద కౌంటర్ వేస్తాడు, వీళ్ళు ఇక్కడ రిడిల్స్ చెప్పుకుంటున్నారు కానీ క్రైమ్ సీన్ ఏం చేయట్లేదు, ఏం పీకట్లేదు అని. అక్కడ కొంచెం అనిపించింది నాకు, ఓకే మీడియా మీద కొంచెం. బట్ అది మీడియాని ప్రేజ్ చేస్తున్నట్టు అనిపించింది. చూసావా ఏం అమేజింగ్ పాయింట్ పట్టిండో మీడియా అని. కానీ అది పోలీస్ పైన జోక్ అనిపించింది నాకు. ఓకే, మీడియా పైన జోక్ అంటే వీడికి అసలు ఏం లేకపోయినా కానీ కట్టుకథలు చెప్పాడు. హీ షుడ్, ఇఫ్ ఐ వాజ్ డూయింగ్ దిస్ సీన్, ఆ మీడియాకి ఫ్రీ హ్యాండ్ ఇస్తుండే. అరే నువ్వు చుట్టుపక్కల అవుతుందని తప్పితే నువ్వు అన్ని మాట్లాడు,
ఓకే నువ్వే కట్టేసేయి, నువ్వే స్టోరీ చెప్పు. మర్డర్ ఎట్లా అయింది, ఎవడు మర్డర్ చేశాడు, ఇవన్నీ నువ్వే చెప్పు. ఊరోడమే కదా, నువ్వే చెప్పు. యూ డోంట్ ఈవెన్ అంటే ఓ పోలీస్ వాళ్ళ సైడ్ నుంచి ఒక ఇది కూడా చెప్పకు. అర్థమైందా? లాస్ట్ గాను చూసారా పోలీస్ పనులు కూడా నేను చేయాల్సి వస్తుంది అని అట్లా ఏదైనా ఒక చిన్న కౌంటరే. అంతేగాని నువ్వు అంటే లిటరల్లీ నాకు అనిపిస్తుంది దట్ కుడ్ హావ్ బీన్ అగైన్ వైజాగ్ బేసికలీ. రైట్. ఫర్ మీ ఇట్ వాజ్ వైజాగ్ టూర్ అయింది నాకు ఈ మూవీలో. ఎన్ని మిస్డ్ ఆపర్చునిటీస్ అంటే నాకు ఒక పాయింట్గా ఇక నాకు గింజుకొస్తుండే నాకు, అరే ఎట్లా చేయర్రా ఇది అంటే హౌ నువ్వు మీరు చూసుకోరా రిహర్సల్ చేసిన ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుండే నాకు. సో అది నేను అంటున్నా. ఓకే, దట్స్ వై నాకు ఐ థాట్ ఇట్ వాజ్ ప్రొఫెషనలిజం పైన చాలా బ్యాడ్ టేక్ ఉండే. ఓకే, ఐ వాంట్ టు సే దట్, ఐఎమ్ సేయింగ్ దట్, ఐఎమ్ టెలింగ్ దట్. ఓకే, సో నాకు మొదలుగా అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అంటే దీంట్లో పేసింగ్. నీ పాజిటివ్స్ అయిపోయినా బై ద వే? పాజిటివ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓ రెండు చెప్తే అవే పాజిటివ్స్ అనుకున్నా. లేదు, ఎందుకంటే నాకు అవే ఉండే. పాజిటివ్స్ ఉన్నాయి నాకు. యాక్చువల్గా అయితే ఈ సినిమా ఇప్పటిదాకా వినిన దాన్ని బట్టి ఇది చూడకపోతే మంచిది అనుకుంటారు, కానీ లేదు చూడండి లేదు చూడండి కంపల్సరీ. ఎందుకు మేమే బాధపడాలా, మీరు కూడా చూడండి. అండ్ ప్లస్ మీకు అందులో నచ్చినవి ఉంటాయని నా ఉద్దేశం, నా నమ్మకం. ఉంటాయి. నేను అగైన్ ఇదంతా సబ్జెక్టివ్ బోగస్. నేను ఎప్పుడు నాకు నచ్చలేదు కాబట్టి మీకు కూడా కంపల్సరీ నచ్చదు అని అయితే నేను అన్నాను. కొన్ని నచ్చుంటాయి, నా స్టైల్ ఆఫ్ కామెడీ టేస్ట్ అండ్ నేను ఏదైతే చూస్తానో నాకు ఒకవేళ అనిపించింది అనుకో, అరే ఇది ఫుల్గా దీన్ని పండించలేదు లేకపోతే మాక్సిమం క్యాపిటలైజ్ చేయలేదు అని అనిపిస్తే అవి చెప్తా నేను, ఫర్ షూర్ చెప్తా నేను. డామ్ ఇట్, ఐ యామ్ ప్రొఫెషనల్. ఈ సినిమా మొత్తం అదే ఉండే, వైజాగే ఉండే. వైజాగ్ చాలా మిస్డ్ ఆపర్చునిటీస్. న్యూయార్క్ నగరంలో కాదు, వైజాగ్ నగరం అది ఉండేది. సో బ్రూట్ పాజిటివ్స్ తో స్టార్ట్ చేయాలంటే ఈ సినిమా గురించి ఎవరికి ఏం తెలియదు కాబట్టి ఈ స్టోరీ ఏంటంటే ఒకటే ఒక మర్డర్ జరుగుతుంది ఈ ఊర్లో, ఆ దుగ్గాడ ఊర్లో. ఆ మర్డర్ ని ముగ్గురు క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ నుంచి చూపిస్తారు. ఆ పర్స్పెక్టివ్ అనే వర్డ్ కూడా నాకు ఎప్పటి నుంచో ఉండే, అరే తెలుగులో దీన్ని ఏమంటారు మొత్తానికి ఈ సినిమా నేర్పించింది. దివ్య దృశ్య కాదు, హిందీలో దాన్ని దృష్టికోన్ అంటారు. అది వేరే. నువ్వు తెలుగులో చెప్తున్నా, వస్తున్నా దాని కాదు, ఓపిక పట్టుకో. లైక్ ఈ మూవీ తర్వాత మాన్స్టర్ ఇస్ అవుట్ అంతే. హిందీలో దాన్ని దృష్టికోన్ అంటారు, కానీ తెలుగులో ఖచ్చితంగా అనరు అని చెప్పేసి నాకు ఆ మాత్రం కన్ఫర్మ్ ఉండే. కానీ ఈ సినిమా చూసాక కోణంలో అని బాగా వాడారు ఈ దీంట్లో. సో మొత్తానికి నాకు అర్థమైంది నేర్చుకోవడానికి ఏంటంటే ఈ పర్స్పెక్టివ్ ని కోణం అంటారు తెలుగులో. వైజాగ్ లో దుగ్గాడలో అంతే. ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు వినలేదు. నేను ఎప్పుడు నా కోణం నుంచి గలీజ్ ఉన్నది నుంచి నా కోణంలో నువ్వు చూసావు అనుకో అంటే ఇట్స్ వల్గర్. అదే నాకు కూడా అట్లానే అనిపిస్తుంది, బట్ దట్స్ ద వర్డ్. కానీ హ్యావింగ్ సెడ్ దట్, నువ్వు అంత స్టైల్ గా యూ కాంట్ వాక్ ఓవర్. తెలుగులో ఏమంటారో నేను నేర్చుకున్నాను అని చెప్పి నువ్వు ఫస్ట్ హిందీలో చెప్పినావు చూడు. అంటే నువ్వు నేను కనీసం కాంటాక్ట్ సెట్ చేస్తున్నా, నాకు హిందీలో తెలుసు అట్లా కూడా కాదు. నువ్వు ఎట్లా చెప్పినావు అంటే తెలుగులో ఇది ఒరిజినేషన్ నువ్వు ఇంగ్లీష్ లో చెప్తావు చూడు, ద ఒరిజినేషన్ ఆఫ్ దిస్ వర్డ్ ఇస్ ఫ్రమ్ ద లాటిన్ గ్రీక్ ఫిలాసఫీ అట్లానే నువ్వు ఇది కూడా అన్నావు. ఓకే, కోణం అంటారు, మనం మర్చిపోదాం అది. ఓకే, ఇంకా చూడు వీఆర్ ఓపెన్ అబౌట్ ఇట్, ఇంకా క్లోజ్ చేయొద్దు మనం ఈ పర్స్పెక్టివ్ ని కోణం అంటారని. ఎందుకంటే నాకు కొంచెం కోణం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. ఇట్స్ కొంచెం 18+ అవుతుంది అది. అదే, సో పర్స్పెక్టివ్ అని అంట. సో ముగ్గురు క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తారు స్టోరీ. ఇది ఒక చాలా పాత టెక్నిక్. ఇది మొదలుగా ఎప్పుడు వచ్చిందంటే జాపనీస్ సినిమా రాషోమోన్ అని ఒకటి ఉంది, అందులో కూడా అంతే ఒక మర్డర్ అవుతుంది. మీ 10th క్లాస్ లో చూసినాం కురోసావా సినిమా అది. అదే ఎప్పుడు 1918 లోన కదా మూవీ ఎప్పుడు వచ్చింది? ఇది 40s లోనో 50s లో. అదే నీ 10th క్లాస్. ఎగ్జాక్ట్. సో దాని తర్వాత ఒక స్పానిష్ సినిమా వచ్చింది అమోరెస్ పెర్రోస్ అని. అందులో ఏంటంటే మళ్ళీ ముగ్గురు క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ నుంచి చూపిస్తారు, కానీ ఒక కుక్క కూడా ఉంటది. సో అదేనేమో ఈ మూవీ. అదే. సో ఈ సినిమా ఇస్ లైక్ ద గోలిసోడా వర్జన్ ఆఫ్ రాషోమోన్ అండ్ అమోరెస్ పెరోస్ అనుకో. నాకైతే నువ్వు ఇంత కాంప్లికేటెడ్ గా చెప్పినావు, మన ప్రేక్షకులకి చెప్తా సింపుల్ ఎగ్జాంపుల్, పల్ప్ ఫిక్షన్.
ఎవరైనా కల్ట్ మూవీ చూసిన అనుకో క్వింటిన్ టారంటినో వాడు ఇట్లనే చేస్తాడు, ఒకటే స్టోరీ ఉంటుంది, 3-4 పర్స్పెక్టివ్స్కి వెళ్ళి చెప్తాడు, అంతా వేసి లాస్ట్ కి ఈ ఎండింగ్ ఎట్లయింది అని చెప్పి చాప్టర్ 1 చాప్టర్ 2 ఇట్లనే చెప్తాడు చాప్టర్లు. అది పల్ప్ ఫిక్షన్ తో ఎట్లా మ్యాచ్ అవుతుంది అంటే ఆ చాప్టర్ వైజ్ స్టోరీ టెల్లింగ్ దాంతో మ్యాచ్ అవుతుంది. ఈవెన్ పర్స్పెక్టివ్స్ కూడా అంటే నారేటివ్ ఉండదు, కానీ ఒక్కొక్క చాప్టర్ లో ఒక లీడ్ ఉంటాడు, హూజ్ వాడి కోణం నుంచి నువ్వే వాడనన్నావు టూ టెంప్టింగ్, వాడి కోణం నుంచి మనం చూస్తే గమనిస్తే ఆ స్టోరీ అర్థమవుతుంది అన్నట్టు, అది వాడి కోణంలోకి వెళ్ళి కోణంలోకి వెళ్ళి. సో యాక్చువల్ గా ఇది మీకు అది షూర్ కోణం పర్స్పెక్టివ్ కోణం రాసి చెప్పండి ఎవరైనా. ఐఎమ్ జెన్యున్లీ కన్సర్న్. మన తెలుగు భాష ఇస్ వెరీ స్వీట్, అంటే ఉండదు ఆంధ్ర లాంగ్వేజ్. Oh yeah, then it is horrible. Just kidding. Hey, jokes. These are jokes. అప్పుడప్పుడు జోక్స్ ట్రై చేస్తాం తెలుగులో కూడా. బ్రో వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి, వాళ్ళ మీద కౌంటర్ లేకుండా. ముందరే మన ఎలక్షన్స్ కూడా డిసప్పాయింట్. ఓ డోంట్ ఈవెన్ టచ్. నో, అంత బీస్ట్ ని తీసుకురా వచ్చేసింది. బీస్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ సెట్. ఓకే, ఆ ముగ్గురు కోణంకి వెళ్ళి చూపించిండు మూవీ. అవును, కథ అయిపోయింది. ఇది ఎలా అంటే మీకు ఒకవేళ నిజంగా ఫ్రీ టైం ఉంది, ఒక ఎక్స్పెరిమెంట్ గా ఒక డీసెంట్ అటెంప్ట్ విత్ సమ్ కామెడీ చూసే ఉద్దేశం మీకుంటే ఈ సినిమా మీకు బాగా పండుతుంది అనిపిస్తుంది. అంటే పర్ఫెక్ట్ గా నచ్చదు అండ్ ఇంకోటి కూడా, మీరు ఎప్పుడు ఏ కామెడీ మూవీ చూడలేదు అంటే మీరు ఉట్టి ట్రాజడీ మూవీలు చూసే రకం అయితే ఇది చూడండి. కామెడీ నా సబ్జెక్టివ్ టేస్ట్ కి కూడా కామెడీ నచ్చలేదు నాకు. అంటే నాకు అది అంటే యాక్షన్ నచ్చిందా, కానీ వేరే వాళ్ళకి నచ్చొచ్చు ఏమో అనిపిస్తుంది నాకు. ఎట్లా అయితే నాకు సామాజ వర్గమన ఎక్కలేదు, ఇది కూడా అలానే అనిపించింది నాకు కొంచెం. అదే చెప్తున్నా కదా, నేను నచ్చచ్చు, ఎవరికో ఒకళ్ళు నచ్చ. దునియాలో ఎప్పుడు ఎవడు ఒక్కడే ఉన్నాడు, ఎవరో ఒకళ్ళు తగులుతారు వాళ్ళగా క్రాక్ ఉన్నవాడు. అట్లనే ఏ మూవీ కూడా టేకర్స్ లేరు అన్నాను. ఎవరికో ఒకళ్ళు నచ్చుతుంది. ఇప్పుడు మనకు నచ్చలేదు అనుకో, ఎవరికో నచ్చుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రో, నీ బీస్ట్ కొంచెం బయటకు వచ్చింది కాబట్టి దాంతో నేను కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను, మేనేజ్ చేస్తూ మన ఆడియన్స్ కి ఏం చెప్పదలుచుకుంటున్నా, నా హృదయపూర్వక ప్రయత్నం ఏంటంటే ఎలాగో అలా వాళ్ళని ఎలాగో అలా వాళ్ళ సినిమా చూడాలి అని నా ఉద్దేశం. నా ఉద్దేశం కూడా అదే. అవునా, నేను చెప్తున్నా, మాస్టర్ మూవీ కోసం వచ్చింది, అట్లా నా ఆడియన్స్ ని మాస్టర్ ఆపదు. రైట్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. రైట్. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, బోగస్ ఉన్నది అంతే, క్యానికి. సో ఆ యాంగిల్ నుంచి వచ్చారు వాళ్ళు ఆ అప్రోచ్ తో, ఇట్లా ముగ్గురు క్యారెక్టర్స్ ద్వారా చెప్తాం స్టోరీ అని. కాకపోతే ఆ స్క్రీన్ ప్లే స్టైల్ తీసుకుంటే చాలా టైట్ ఉండాలి స్క్రీన్ ప్లే. అది ఆ కనెక్టింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి, టచ్ అవుతూ ఉండాలి. ఈ సినిమాలో ఏమైంది అంటే నాకు 50 నిమిషాలు బ్రో, 45-50 మినిట్స్ సినిమా, అది ఎవరైనా చూసి ఓకే ఇది బాగానే ఎంగేజింగ్ గా ఉంది, పర్వాలేదు చూడొచ్చు అనిపించింది ఆ పాయింట్ దాకా. ఎప్పుడైతే సత్య స్టోరీ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి అది మళ్ళీ అటే పోయింది. మళ్ళీ రవిబాబు స్టోరీ స్టార్ట్ అయిందో అటే పోయింది. మళ్ళీ వాళ్ళు వచ్చి టచ్ చేయట్లేదు ఈ టచ్ పాయింట్ ని. సో దానివల్ల యాక్చువల్ గా డ్రాగ్ అయింది అనిపించింది నాకు ఆ 50 నిమిషాల తర్వాత నుంచి. అంటే బంగారాజ్ స్టోరీ టైట్ ఉండి అనిపించిందా నీకు? అక్కడ దాకా నాకు పర్వాలేదు అనిపించింది. ఓ మై గాడ్, 45 మినిట్స్ దాకా ఓకే. ఎందుకంటే వీళ్ళు ఐ కుడెంట్ స్టాండ్ హిమ్. అవునా, ఐ జస్ట్ కుడెంట్ స్టాండ్ హిమ్. ఏమవుతుండే అంటే, ఓకే నువ్వు కంప్లీట్ డీసెంట్ అనిపించింది యాక్చువల్ గా బంగారాజు పర్ఫార్మెన్స్. నీకంతా నువ్వు చెప్పు ఎందుకు వాకౌట్ చేయాలా? యు వాంట్ మీ టు వాకౌట్? నో, నువ్వు చెప్పు. లిటరల్లీ యు వాంట్ ద మాన్స్టర్ టు వాకౌట్? లేదు, నువ్వు చెప్పు నీకు ఎందుకు స్టాండ్, యు కుడెంట్ స్టాండ్. నీ పాయింట్ కంప్లీట్ అవుతే చెప్పేస్తాను. సారీ నేను మధ్యలో ఇంటరప్ట్ చేసిన, బికాస్ యూ డిజర్వింగ్ టు ఇంటరప్ట్. అది బై ద వే ఎక్కువ పొగుడుతున్నావు దీన్ని. లేదు, నేను ఎక్కువ పొగట్లేదు, ఎందుకంటే తర్వాత నెగటివ్స్ చెప్తాను. షేక్, అరే ఓపిక పడరా. యా ప్లీజ్. కానీ నీకు ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి? చిన్న పాజిటివ్స్ ఎన్ని కౌంట్ చేయి నంబర్. ఒక మేబీ 5-6 మేబీ. షేక్ ఒక 40 మినిట్స్ ఫార్వర్డ్ చేయరా ఎపిసోడ్ ని, నీకు కావాల్సిన మీట్ దొరుకుతుంది అప్పుడు. నాకు ప్రొఫెషనల్ గా ఏమనిపించింది అంటే, ఇది ఈ డైరెక్టర్ మొదటి సినిమా తీసింది, అండ్ మొదటి సినిమా తీసిన దానికి 2 అనవసరమైన
పెద్ద రిస్క్లు తీసుకున్నాడు. ఒకటి ఏంటంటే ఆ స్టోరీ టెల్లింగ్ చాయిస్ అది, ఇట్లా ముగ్గురు కోణంలోకి వెళ్ళి కథ చెప్దాము అని చెప్పి పాపం చీకటిగా అయిపోయింది అక్కడ కోణంలోకి వెళ్ళేసరికి. అది మొదటిసారి చేయడానికి కొంచెం కష్టం. అది కొంచెం తర్వాత అటెంప్ట్ చేసే టెక్నిక్ అది. ఎందుకంటే దాంట్లో చాలా రిస్క్స్ ఉంటాయి. సరిగ్గా చెప్పకపోతే ఇట్లానే అవుతుంది. ఈ సినిమాలో అయినట్టు అవుతుంది. ఏంటంటే మొత్తం సినిమా రన్ టైం చూస్తే 2 గంటలే తిప్పి కొడితే, అది కూడా నువ్వు అరగంట 40 నిమిషాల దాకా నీకు పర్వాలేదు అనిపించవచ్చు. కానీ తర్వాత ఆ నెక్స్ట్ 1 hour ఏదైతే వస్తుందో ఆ 1 hour ఫీల్స్ లైక్ 2.5 hours. యాక్చువల్లీ ముగ్గురు అంటున్నావు కానీ ఇది నలుగురు కోణంలోకి వెళ్ళి వెళ్తుంది. అఫీషియల్ గా వాళ్ళు స్టోరీలో సినిమాలో ముగ్గురు అని చెప్పారు, అందుకే నేను ముగ్గురు అంటున్నా. అన్అఫీషియల్లీ యు ఆర్ రైట్, నలుగురు కోణంకి వెళ్ళి వెళ్తుంది. అండ్ ఆ 4వ కోణం అదే అసలు మూవీ స్టార్ట్ చేస్తుంది. అవును, నాకు అదే అర్థం కాలే. నలుగురు ఉన్నప్పుడు క్లియర్ గా వీళ్ళు ఎందుకు అఫీషియల్ గా ముగ్గురు అని చెప్తున్నా నాకు అర్థం కాదు. ఎందుకంటే క్రెడిట్ ఇవ్వలేరు కదా వీళ్ళందరూ గలీజ్ గాళ్ళు. సారీ గలీజ్ గాళ్ళు అంటే మీరు అర్థం చేసుకోండి కొంచెం. హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, మా మాట తీరు ఇట్లా అట్లనే ఉంటది. నేను గలీజ్ గాళ్ళు అని ఎందుకంటున్నా అంటే నేను ఆ సారాంశంలో అందుకనే హైలైట్ చేసిన. అది ఒక కుక్క స్టోరీ. ఆ కుక్క పేరు ఏముంటది, ఏదో అది కూడా బంగారాజు ఉంటుందా కాదు, ఏదో ఉంటుంది, ఏదో పేరు ఉంటుంది, సుబ్బరాజు గిబ్బరాజు ఏదో ఉంటది. ఆ కుక్క మొదలు పెడుతుంది. అండ్ బై ద వే అది నా పాజిటివ్. ఏది కుక్క కాదు, సునీల్ ఏదైతే వాయిస్ ఓవర్ ఇచ్చింది కదా, ఇట్ వాజ్ ఐ థింక్ గోదావరిలో ఉంటది ఓ కుక్క, హ్యూజ్ హిట్. అంటే ఆ కుక్క క్యారెక్టర్ ఎంత హిట్ అయిందంటే ఆల్ బికాస్ ఆఫ్ ద వాయిస్ ఓవర్ ఆర్ ద డబ్బింగ్ దట్ వాస్ డన్. అండ్ ఇందులో కూడా ఐ థింక్ ఫస్ట్లీ 3 cheers టు సునీల్ టు యాక్సెప్టింగ్ టు డూ దిస్. కుక్కకి వాయిస్ ఓవర్ అది ఒక సినిమాకి సపోర్ట్ చేసినట్టు అనిపించింది. ఇట్స్ ఆల్మోస్ట్ అంటే ఆ మనిషి హ్యూమిలిటీ చూపిస్తుంది. చాలా మెచ్చుకోవాల్సిన విషయం అది. ఇది చాలా మంది చెప్పారు కానీ గలీజ్ గారు మళ్ళీ అగైన్ పార్డన్ మై ఫ్రెంచ్, ఇది ఒకటి చెప్పుకోవాలి. ఇది పాజిటివ్ నా తరఫు నుంచి అయితే. ఎట్లయితే డెలివర్ చేశాడు నాకు వింటూ ఉంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఐ కెన్ సీ హిమ్ పర్ఫార్మ్ వైల్డ్ డబ్బింగ్, చేతులతో కాళ్లతో ఫేషియల్ ఎక్స్ప్రెషన్. అండ్ దట్ ఈస్ ద ఇంటిగ్రిటీ, ఆ మనిషి తీసుకొచ్చే ఇంటిగ్రిటీ అట్లుండే ఈ పర్టికులర్ దీనికి. ప్రొఫెషనల్ పర్ఫార్మర్స్, ఎగ్జాక్ట్లీ ప్రొఫెషనలిజం అంటే అట్లుంటది. సో దానికి నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్, లాట్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలి. నాకు అందులో నెగటివ్ ఏమి ఉండే తెలుసా, వాయిస్ ఓవర్ బాగా ఇచ్చాడు సునీల్. కాకపోతే ఎప్పుడైతే ఆ కుక్క సీన్స్ ఉండేనో స్టేషనరీ షాట్స్ ఉండే, అది ఆయన కంట్రోల్లో లేదు కదా. లేదు, ఓవరాల్ ఎడిటింగ్ అండ్ ఫిల్మింగ్. దానికి వద్దాం, షేక్ వాడు వెళ్ళిండు ఇప్పుడు బిర్యానీ తెచ్చుకుంటుండు. సో అంటే ఈ టాపిక్ ఎత్తావు కదా, ఆ కుక్క సీన్స్ దగ్గర ఒకటే ఫ్రేమింగ్ చూపించారు. అంటే సునీల్ మాట్లాడే డైలాగ్ లో కొంచెం అప్ అండ్ డౌన్ మాడ్యులేషన్స్ వేరియేషన్స్ ఉన్నా గానీ ఫ్రేమింగ్ లో అది మ్యాచ్ చేయలేదు. అంటే నెక్స్ట్ మాడ్యులేషన్ రాగానే కొంచెం ఇంకా క్లోజ్అప్ షాట్, అంటే షూట్ చేసిన దాంట్లోనే నువ్వు ఎడిట్ లో యూ కెన్ జూమ్ ఇన్ ఫర్దర్. కరెక్ట్, అట్లీస్ట్ అదైనా చేయాల్సి ఉండే. అది చేయకుండా సునీల్ వాయిస్ ఓవర్ లో ఎన్నైతే మాడ్యులేషన్స్ మూడ్ స్వింగ్స్ అవన్నీ ఉన్నాయో అసలు అది కెమెరాలో అసలు స్క్రీన్ పైన కనబడతలేదు, స్క్రీన్ లో ట్రాన్స్లేట్ కాలేదు. ఇట్స్ బ్యాడ్. నువ్వు అన్న పాయింట్ కి ప్రీవియస్ పాయింట్ కి కనెక్ట్ చేస్తా. ఇది ఏదైతే అన్నావు కదా పర్స్పెక్టివ్ 4-5 డిఫరెంట్ కోణంలో నుంచి ఇట్స్ జస్ట్ హారబుల్. హూవర్ కోణం కాదు, ఐ కాంట్ బిలీవ్ ఇట్ కెనాట్ బి కోణం. కానీ అది ఆల్మోస్ట్ సౌండ్స్ మలయాళీ లాంగ్వేజ్ లాగా ఉంది. సో కోణం నుంచి చెప్తూ అది కష్టం అన్నావు కదా, దాంట్లో ఇది ఇంకో డిఫికల్ట్ టాస్క్ టు మేక్ ఏ యానిమల్ యాక్ట్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఏం చేసి ఉండాల్సి ఉండే అంటే ఇట్స్ జస్ట్ అ థాట్. ఐ నో అది యానిమల్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు షూట్. కానీ నేనేం చేస్తుండే అంటే ఒకరిని పెట్టి ఆ క్యాండిడ్ షాట్లు తీస్తుండే, ఆ కుక్క తినడం, గోక్కోవడము, అది తోకతో ఆడుకోవడం, ఆ షాట్లన్నీ తీస్తుండే. అండ్ దెన్ ఫిగర్ అవుట్ హౌ టు పుట్ ఇట్ ఇన్, యూనో, ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో ఆ కుక్కను కూడా యాక్టర్ లాగా షూట్ చేసే బదులు ఒకరిని పెట్టి ఒక క్యాండిడేట్ అన్ని తీస్తుండే నేను. తీసి అప్పుడు ఇఫ్ ఐ కెనాట్, అది ఒక ట్రైన్డ్ కుక్క కాదో లేకపోతే అది ఇన్స్ట్రక్షన్ సరిగ్గా తీసుకోదో అవన్నీ కనుక ఛాలెంజెస్ ఉంటే ఇది ఒక హ్యాక్ చేస్తుండే నేను. రైట్, నాకు అదే అనిపించింది. యా, కాకపోతే అది ఎందుకు చేయలేదు, దే మేడ్ ద డాగ్ లుక్ బ్యాడ్, అందుకనే గలీజ్ వాళ్ళు అంటారు నేను. నాకు అది ఎందుకు చేయలేకపోయారు అనిపించింది అంటే ఆ షూటింగ్ చేసేటప్పుడు ఈదర్ సునీల్ వాయిస్ ఓవర్ ఇంకా అవ్వలేదు లేదా కుక్క డైలాగ్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా రాసుకోలేదు అనిపించింది. అదే
అందుకనే అది మ్యాచ్ కాలేదండి. అగైన్ నో ప్రొఫెషనల్ నో ప్రొఫెషనల్. అసలు నువ్వు నీ సినిమాలో కుక్క పెట్టదలుచుకుంటున్నావు, ఆ కుక్కకి డైలాగ్స్ ఇద్దాం అనుకుంటున్నావు అంటే షూట్ చేసేటప్పుడు ఆల్రెడీ అవి ఉండాలి పేపర్లో, అవును. సో దట్ నీకు తెలుస్తుంది ఎట్లా షూట్ చేయాలి. అందుకనే చూడండి బస్వా ఒకవేళ స్క్రిప్ట్ లో ఇంకా డైలాగ్స్ ఉన్నాయంటే హీ డజంట్ యాక్ట్. హిట్ డజంట్. నాకు నా వాయిస్ ఎవరు ఇస్తున్నారు, డైలాగ్స్ ఏంటి, నాకు ముందరే అప్ ఫ్రంట్ బౌండ్ స్క్రిప్ట్ లో రాసి చూపియండి, అప్పుడు ఐ విల్ డిసైడ్ అంటాడు. అండ్ బ్రూట్ బసవా ఇస్ జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ బ్రో. జస్ట్ డైలాగ్ కూడా షియర్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతే. అసలు ఎంతమంది ఉన్నా కానీ యూ జస్ట్ ఎండ్ అప్ వాచింగ్. అందుకనే బసవా ఉన్నప్పుడు ఎవరు గానీ నీకు కథ చెప్తా, నీకు ధైర్యం అన్న కథ చెప్తా, లేకపోతే ఇంకెవడికో వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు, అట్లనే ఉండవు. బసవా చేసి వస్తాడు, హీ డస్ హిస్ జాబ్ అంతే. అంతే కరెక్ట్. ఏ కోణాలు ఉన్న వల్ల అక్కలేని కోణం వాళ్ళు బసవా కోణం అది. ఇది తెలంగాణ భాషలో కోణంని ఏమంటారు కొంచెం మాకు రాసి చెప్పండి. యా ఇది కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే మేము ఐ కాంట్. సో నేను చెప్పాను కదా 2 పెద్ద రిస్క్ తీసుకున్నాడని. ఫస్ట్ది ఆ స్క్రీన్ ప్లే, ఆ ముగ్గురు కోణం నుంచి చెప్పేది, ఇట్స్ అ టఫ్ థింగ్. ఫస్ట్ టైం మూవీకి అది తీసుకోవడము మేబీ నాట్ సో అడ్వైజబుల్. సెకండ్ది ఆ కుక్కదే నువ్వు చెప్పింది, అది ఇంకో టఫ్ ఛాలెంజ్ తీసుకున్నారు నెత్తి మీదకి. సో దానివల్ల కొంచెం దెబ్బతినింది, కొంచెం కాదు బాగానే దెబ్బతినింది, మస్తు దెబ్బతినదంట పేసింగ్ లో. కాకపోతే వీళ్ళు అనుకున్న క్యారెక్టర్స్ కానీ వీళ్ళు అనుకున్న కొన్ని మూమెంట్స్ లో నాకు నచ్చింది సినిమా. నాకు ఎట్లా కనిపించింది అంటే, అరే ఈ స్క్రీన్ ప్లే దగ్గర, ఈ కుక్క దగ్గర ఈ పేసింగ్ కొంచెం ఫిక్స్ చేసి ఉంటే, అండ్ అఫ్ కోర్స్ కామెడీ కొంచెం ఎక్కువ పెంచుంటే ఈ సినిమా ఇంకెక్కడికో వెళ్ళేది. ఇంకా చెప్పు మ్యూజిక్ కొంచెం బాగుంటే, యాక్టింగ్ కొంచెం బాగుంటే, అన్ని బాగుంటే ఇంకెందుకు మనకి. మిగతావన్నీ బాగానే అనిపించింది. నాగా అనిపించలే, నీకు అనిపించింది? నిజంగా అనిపించిందా? ఫస్ట్ పాట బాగుండే అనిపించింది. ఏది వాడ బెట్టు గెలిచిన మొదటి ఆర్ యు క్రేజీ? యా, అది ఒక ఆడియన్స్ తరఫు నుంచి చూడండి నువ్వు, అది ఒక ఎంగేజింగ్ ఇనఫ్, ఎంటర్టైనింగ్ ఇనఫ్ పాట అనిపించింది నాకు. బోగస్ మన మ్యూజిక్ టేస్ట్ అని ఒకసారి మనం ఇవాల్యుయేట్ చేయాలి. మన ఇద్దరం కూర్చొని నీకు ఎలాంటి మ్యూజిక్, నాకు ఎలాంటి మ్యూజిక్ అంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సగం సేపు బ్యాట్మ్యాన్ ట్యూన్ వినబడింది అందులో, అది నేను ఒప్పుకోను. అంటే నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. ఓవరాల్ మ్యూజిక్ నేను చెప్తాను, ఇంకా పాజిటివ్స్ ఒక క్లియర్ చేసేద్దాము. దాని తర్వాత నేను మాన్స్టర్, ఇప్పుడు కొంచెం లంచ్ బ్రేక్ అయింది ఎస్బీఐలా, మాన్స్టర్ విల్ బి బ్యాక్. ఓకే, అయితే పాజిటివ్స్ చెప్పేమంట. ఓకే, ఒక పాజిటివ్ నాకేంటంటే, ఈవెన్ దో వీళ్ళు చాప్టర్ హెడ్డింగ్స్ పెట్టారు, దట్ ఈస్ ఫైన్. ఫాంట్ నచ్చిందా? స్టార్టింగ్ లో కొంచెం బంగారాజుతో నరేషన్ చేయించారు, వాయిస్ ఓవర్ నరేషన్, అది కూడా అనవసరం అనిపించింది, నాకు నచ్చదు అది. బట్ తర్వాత స్టోరీలో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, షోయింగ్ చేశారు, టెల్లింగ్ చేయలేదు. అది ఎక్కడెక్కడ అంటే, ఎగ్జాంపుల్ గా ఉదాహరణ కోసం, బంగారాజు అమ్మ ఒక మాట తీసుకుంటుంది కదా, ఈ ల్యాండ్ ను అమ్మొద్దు. అది ఎందుకంటే నమ్మకం లేకుండా ఆయన పైన, వాడంత గలీజ్ గాడు, వాడు ఒక చిన్న అమ్మాయి కోసం ఏదైనా చేయగలుగుతాడు. ఐ డోంట్ ట్రస్ట్. వాళ్ళ నాన్న కూడా ఇట్లనే ఉండే, ఎక్కడ పోతాయి పోలికలని ట్రస్ట్. ఆ ఫ్లాష్ బ్యాక్ వాళ్ళు వీడు జైలుకి వెళ్ళాక జైల్లో కూర్చున్నప్పుడు అప్పుడు చూపిస్తారు. అక్కడ నరేషన్ లేదు, ఒక ఇది లేదు, ఏమీ లేదు, క్లియర్ కట్ స్టోరీని చూపిస్తున్నారు. కరెక్ట్. సో అదొక పాజిటివ్ నాకు. డిస్కౌంట్ అనుకో. ఇంకో డిస్కౌంట్ పాజిటివ్, నాకు డిస్కౌంట్ అంటున్నా, నీకు డిస్కౌంట్ కాకపోతే నాకు కూడా డిస్కౌంట్ బంపర్ బోనస్, దివాళీ సేల్. ఇంకోటి డిస్కౌంట్ దీనికి యాడ్ అయ్యేది ఏంటి అంటే, బంగారాజు లాయర్ దగ్గర కూడా ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఉంటాడు. అది ఎక్కడా కూడా వాళ్ళ రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వాళ్ళ మాట్లాడే తీరులోనే నీకు అర్థమైపోతుంది, ఈ ఫాదర్ చనిపోయాక మేబీ ఈ లాయర్ ఫాదర్ ఫ్రెండ్స్ ఉండేనేమో, అందుకని ఆయన ఒక ఫాదర్ ఫిగర్ లాగా కొంచెం ప్రొటెక్టివ్ గా వీడిని చూసుకుంటున్నాడు. అండ్ చెప్తున్నాడు, సమాజంలో నువ్వు ఉండాలంటే కొన్ని కాంప్రమైజెస్ చేయాల్సి వస్తుంది, అన్ని ఇంకా నీవేపే అంటే జనాలు ఒప్పుకోరు. అండ్ ఓడిపోయేది ఎందుకు ఓడిపోయావో ఆలోచించు, అప్పుడు నీకు వస్తుంది, ఆవేశంతో రాదు, ఆలోచనతో వస్తుంది. ఇవన్నీ మంచి పాయింట్స్, మంచి లైన్స్ కూడా. కానీ బంగారాజు డజంట్ కేర్ కదా, వాడి యాటిట్యూడ్ అది. కానీ ఇతను ఆ మాటల్లో బంగారాజు తండ్రి ఉన్న సీన్ ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ 30 ఎకరాలు పోగొట్టుకున్నారు మోసపోయి, అది కూడా ఫ్లాష్ బ్యాక్ లో అట్లా చెప్పకుండా ఇది చెప్పకుండా ఒక క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తున్నారు. సో దట్ వాజ్ ఆల్సో గుడ్ యాక్చువల్లీ, యూనో. సో ఇలాంటి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి షోయింగ్ అండ్ నాట్ టెల్లింగ్ దగ్గర. ఇంకోటి, హీరోయిన్ క్యారెక్టర్ ఒక పోలీస్ కానిస్టేబుల్ లాగా పెట్టడం, అది కొంచెం ఫ్రెష్ గా. ఎందుకు ఫ్రెష్ గా? నాకు గుర్తులేదు. బింబిసారాలో అదే కదా నోయ్,
బింబిసారాలో ఒకటేంటంటే ఆమె ఇన్స్పెక్టర్, అంటే ఇంకోటి అంటే కానిస్టేబుల్ గానే ఉండాలా? కాదు ఇంకోటి స్కర్ట్లు వేసుకొని ఇదంతా జరుగుతుంది అక్కడ అది comedy చేశారు. అది వాళ్ళు ఎగ్జిక్యూట్ సరిగ్గా చేయలే, కానీ కమాన్ ఫీమేల్ లీడ్ పోలీస్ క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఒక లంచం తీసుకునే క్యారెక్టర్ ఇచ్చారు ఈ అమ్మాయికి. అవును, జనరల్ గా హీరోయిన్ కి అట్లాంటి మరీ ప్రాక్టికల్ సినికల్ షేడ్స్ ఇవ్వరు. ఇందులో అన్ని నెగిటివ్ షేడ్స్ వీళ్ళ లీడ్లకే ఉన్నాయి. నీకు నెగిటివ్ షేడ్స్ పాపం వేరే వాళ్ళలో ఇట్స్ జస్ట్ దర్ ప్రొఫెషన్. వాడు రవిబాబు నెగిటివ్ అంటావా, పోనీ ఆ ఎమ్మెల్యే నెగిటివ్ అదే అంటావా? కదా, ఎవరు కాదు. అంతెందుకు ఊర్లో వాళ్ళు తీసుకో, వీళ్ళు పందెం కాస్తుంటారు ప్రతిదానికి. ఇంకా సోమనాయుడు ఒకడు ఉంటాడు, కరెక్ట్, ఇంకోడు ఉంటాడు వాడు ఆటో వాడు. అవును. సో వీళ్ళంతా నిజంగా వీడికి వ్యతిరేకంగా ఉంటారా అంటే అట్లా లేదు, వాళ్ళు మూమెంట్ తో మారుతుంటారు. నేను అదే అంట, అక్కడే నాకు ఒక ఫ్లా అనిపించింది. ఏంటది? విలేజర్స్ కన్సిస్టెంట్ లేకుండే. ఎట్లా అంటే వీడికి రియలైజ్ వీడెప్పుడు గలీజోడు ఉండేనా? అవును, అందరికి విలేజెస్ అంటే ఇది పైసలు పిచ్చి బ్లా 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 అంటే వాడి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా కానీ ఇల్లు ల్యాండ్ కొనాలి అదంతా పక్కన పెట్టి, ఈ విలేజర్స్ వాళ్ళు వితౌట్ ఎనీ కాంటెక్స్ట్ వాళ్ళ బిహేవియర్ చూడు, వీడి వైపు బంగారాజు వైపు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుంది అది, ఫర్ నో రైమ్ ఆర్ రీజన్. ఇప్పుడు లాస్ట్ లో వాడు ఆటో వాడు వస్తాడు చూడు, వాడు ఒక రీజన్ చెప్తాడు, అరే మనం కొట్టుకుంటాం బై, కానీ బయటోడు వచ్చేవాడు కొట్టేటోడు నేను, ఇట్ మేక్స్ సెన్స్. కానీ అదర్వైజ్ వాడితో ఒకరోజు మంచిగా ఉంటుండు, ఒకరోజు గలీజుకుంటుండు, ఒకరోజు ఇట్లా ఉన్నా. సో నాకు అది కొంచెం సెన్స్లెస్ అనిపించింది. నాకు అది యాక్చువల్గా నీకు ఫ్లా అనిపించింది, నాకు అది ఇంకా రియలిస్టిక్ అనిపించింది. నాకు రియలిస్టిక్ అని ఎప్పుడు అనిపిస్తానంటే వీడు కూడా దిస్ ఇస్ ద పాయింట్. నేను ఎట్లా చూస్తానంటే, నువ్వు ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నావు అనుకో, ఒక వరల్డ్ లో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటారు, కానీ లీడ్ ఒక రకంగా ఊరంతా ఒక రకంగా ఉండలేదు. ఆ ఊరంతా కూడా ఒకటే టైప్ ఉండరు. యూ గివ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఇంటింట రామాయణం ఉన్నది, ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, అందరూ ఆ వరల్డ్ కి సంబంధించిన వాళ్ళు, బట్ యూ సీ దే ఆర్ డిఫరెంట్, వాళ్ళందరూ డిఫరెంట్, కానీ ఫ్రమ్ ఏ డిస్టింక్టివ్ వాళ్ళకు ఒక రీజనింగ్ లేకపోతే ఒక పర్స్పెక్టివ్ కాదు కానీ కోణం కాదు కానీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్ ఇట్లా బయటకు పడుతుంది, డిస్టింక్షన్ పడుతుంది, తెలుస్తుంది. ఇందులో ఏంటంటే నువ్వు చూస్తే అందరు ఒకటే, ఆ ఇంక్లూడింగ్ ఆ లీడ్ ఇంకా ఆ కానిస్టేబుల్ పోలీసు అందరు ఒకటేలాగా ఉన్నారు కన్సిస్టెంట్ గా, వీడు మాత్రం ఇంకొకలాగా ఉన్నాడు. సో ద డిస్టింక్షన్ ఇస్ నాట్ బిట్వీన్ క్యారెక్టర్స్, ఇట్ వాజ్ లీడ్ వర్సెస్ అదర్స్. అట్లా అనిపించింది నాకు, అండ్ దాట్ ఐ ఫీల్ ఫ్లాడ్. అంటే ఊరంతా ఒకేలాగా ఉంటుందా? ఫైనల్ లెవెల్లో ఏం లేదు డిఫరెన్స్. అవును అవును, వాళ్ళందరికీ బ్లాంకెట్ ఒకటి ఇచ్చేసిన క్యారెక్టర్ నాకే అది కనబడింది నాకు. వాళ్ళందరూ అంటే నాకు తెలియదు, నేను ఎవరి గురించి అంటున్నా అంటే ఆటో వాడు, ఇంకా సోమనాయుడు వాడు, సత్య, ఇంకా నువ్వు రిపోర్టరు, కానిస్టేబుల్, వీళ్ళంతా చూడు దగ్గర ఒకటే ఏజ్ గ్రూప్ లో ఉన్నారు వరల్డ్ లో. అవును. సో నాకేమనిపించింది అంటే యాక్చువల్ గా వీళ్ళందరూ మతలబిగాళ్లే, ఎందుకంటే కుస్తీ దగ్గర ఎక్కడైతే పందెం కట్టాలో కరెక్ట్ వీళ్ళు పల్టీ కొడతారు, రైట్. సో వాళ్ళందరూ మతలబిగాళ్లే, కాకపోతే వాళ్ళకి హీరో మీద ఎందుకు పడదు అంటే బంగారాజుతో వీడు వాళ్ళందరికంటే ఇంకా ఎక్కువ మతలబిగాడు వీడు. అదే అంటున్నా, వాడు మతలబిగాడు అయినా కానీ వాడి మతలబి కోసం వాడు పల్టీ కొడతలేడు. హీరో ఎక్కడ పల్టీ కొట్టలే, వాడు ఎప్పుడు చెప్తానే ఉన్నాడు పైసలు 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 పైసలు, రైట్? ఇట్స్ కన్సిస్టెంట్. వీళ్ళు మతలబి అంటే ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ తీసుకో, ఆ కుస్తీ ఎగ్జాంపుల్, సత్య ఇంకా ఆటో వాడు ఉంటాడు, అవునా? ఇద్దరు కొడతారు ఒకేసారి పల్టీ, ఓకే, వీని పైన అసలు జీరో నమ్మకం ఉన్నది. అవును. నా పాయింట్ ఏంటంటే దట్ కంటిన్యూస్ టిల్ ది ఎండ్. నువ్వు నీ అవసరం కోసం వాడుకుంటున్నావు అంటే లిటిల్లీ ఎట్లా ఉందంటే వీడి మూడు బట్టి వీళ్ళు అవసరం రియాక్ట్ అవుతున్నారు. అంటే ఒక ఏజెన్సీ తోటి వాళ్ళు రియాక్ట్ అవుతున్నట్టు అనిపించలేదు నాకు. ఓకే, నాకెలా అనిపించింది అంటే ఈ మొత్తం ఊర్లో దుగ్గాడలో ఈ బంగారు రాజుకి తాతారావు సత్య చేసిన క్యారెక్టర్, వీళ్ళిద్దరిదే యాక్చువల్ ఫ్రెండ్షిప్. ఏం ఫ్రెండ్షిప్ ఉంది నాకు ఆ ఫ్రెండ్షిప్ అర్థం కాలే. తాతారావు వీడు వెనకాల తిరుగుతుండు, అవును, వాడేం చేస్తలేడు. బంగారాజు వాడు ఒక తురుములాగా వెళ్తుండు ఊరంతా, అవును, అండ్ ఎవ్రీబడి హేట్స్. అండ్ తాతారావు హిమ్సెల్ఫ్ వాడు నమ్మాడు వీడిని ఫుల్ గా, అవును. కానీ తాతారావు ఏంటంటే వాడు అగైన్ లైక్ ద ఆటో ఫెలో, లైక్ ద పోలీస్ ఇన్స్పెక్టర్, లైక్ ద కానిస్టేబుల్, హీరోయిన్ లాగా అందరిలాగా. ద ఓన్లీ అదర్ క్యారెక్టర్ హూ ఐ ఫెల్ట్ వాజ్ డిఫరెంట్ ఆ తాతారావు గర్ల్ ఫ్రెండ్. అది కొంచెం సంతోషి, అదే ఏజెన్సీ తోటి ఉన్నది ఆ పిల్ల. అంటే అరే నువ్వు ఇంత లవ్ చేస్తావో అదే, షీఈస్ నాట్ ఫాలోయింగ్ ఫర్ ఏదైతే వస్తున్నాయో. ఇప్పుడు వచ్చి మర్డర్ చేశాడని వెళ్ళిపోయాడు వాడు చేయలేదు అని చెప్తుంది, కానీ ఆమెకి ఎప్పుడు రియలైజ్ అవుతుంది వీడు నిజంగానే పారిపోతా అని తాతారావు వచ్చి అడుగుతాడు కదా బస్ టికెట్ చేయని. దెన్ షీ స్టార్ట్స్ ఫీలింగ్ ఇట్, నిజంగా చేసిండు ఆయన మర్డర్ కొంపదీసి. అది నాకు ఒక ఇండివిజువల్ ఆమె అంతా ఆమె దిమాక్ వాడి ఏదో కంక్లూజన్కి వచ్చింది అనిపించింది. మిగతా వాళ్ళు ఏది నాకు అనిపించలే కంక్లూజన్, వాళ్ళు సొంత తెలివి వాడిన అన్న కంక్లూజన్ అనిపించలే. వీడు ఎన్ఫోర్స్ చేస్తుండు. నాకు ఆ బంగారాజు ఈజ్ లిటరలీ పపెట్ మాస్టర్ లాగా ఉండేవాడు.
సో నాకు ఆ లెవెల్కి తీసుకెళ్ళినందుకు నాకు ఆ సెన్స్ అనిపించలే బంగారాజుని, ఓకే. నాకు ఎస్పెషల్లీ వాడికి అన్ని ఫ్లాలు పెట్టుకొని. ఓకే, నాకు బంగారాజు పపెట్ మాస్టర్ అని ఎక్కడ అనిపించలేదు. అంటే నేను అది పారాఫ్రైజ్ చేసిన, నాకు తెలుగులో అర్థం కాలే. కానీ ఏంటంటే నో బడీ ఈజ్ ప్రొయాక్టివ్, నో క్యారెక్టర్ ఐ ఫెల్ట్ వాజ్ ప్రొయాక్టివ్. అవును, దే ఆర్ ఆల్ రియాక్టింగ్ టు హిమ్ ఇంక్లూడింగ్ ద హీరోయిన్. అవును. సో అట్లా అవ్వదు ఎక్కడ. నువ్వు ఇంటింటి రామాయణం చూడు, ఆఖరికి నువ్వు అన్ని మంచి శకునం అనేది చూడు, ప్రతి క్యారెక్టర్ ఇట్స్ ఎ మిక్చర్. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ప్రొయాక్ట్ అవుతున్నారు, అండ్ ఈవెన్చువలీ నీకు ఆ మిక్చర్ రావాలి. ఇందులో ఏంటంటే ద ఫస్ట్ లైన్ ఈజ్ ఆల్వేస్ బంగారాజు. నువ్వు మళ్ళీ పోయి చూడు, 80% ఆఫ్ ద సీన్స్ వేర్ వాడు బంగారాజు ఉంటాడో హీఈస్ డ్రైవింగ్ ఇట్. వాడు వచ్చి స్టార్ట్ చేస్తాడు కాన్వర్సేషన్. ఆ వీడు ఫస్ట్ లైన్ బట్టి మొత్తం సీన్ డిసైడ్ అవుతుంది. అండ్ ఇంకోటి నా ఒక పెద్ద నెగటివ్ అని, దట్ వాజ్ రిడండెంట్ అక్రాస్ ద అంటే లాస్ట్కి ఎమ్మెల్యే వచ్చినా కానీ ఎమ్మెల్యేని కూడా వీడే చెప్తున్నాడు వాడు చంపాడు, వాడు ఇది అంటే నువ్వు వాడి తెలివితేట చెప్తున్నావా, వాడి ఊరు గురించి చెప్తున్నావా, వాడి సెంటిమెంట్స్ ఏడున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడ నాకు కనబడలే. వాడు ఒక్క 2-3 పాయింట్స్ తప్పితే ఎక్కడ కూడా వాడు పెద్ద ఖతర్నాక్ క్యాండిడేట్, గౌతమ్ చాలా తెలివైన వాడు అట్లా ఏం లేకుండే, రైట్. సో వాడిని ఎట్లా పవర్ఫుల్ చేసిండ్రు, అందరు ఎందుకు వింటున్నారు వాడి మాట ఎవరికి తెలియదు, వాడికి ఎందుకు భయపడుతున్నావు. బంగారాజుకి వాడి ఫ్రెండ్షిప్ వింటున్నావు కదా, వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు వినకపోతే దే వుడ్ బికమ్ ప్రొయాక్టివ్. అంటే అంత డేంజరస్ థ్రెట్ ఏముంది బంగారాజు నుంచి? సపోజ్ తాతారావు వాడు అక్యూజ్ చేస్తాడా, నువ్వు చంపి నా పేరు వేసినావు అని. తాతారావుకి అంత థ్రెట్ ఏమున్నది వాడి నుంచి ఉరకనికి? అండ్ ఊరంతా పక్కనే ఉన్నది, ఊరంతా కలిసి ఆపచ్చు కదా వాడిని. అరే ఎందుకు కొడుతున్నావు, ఏం కథ అని. వాడు మళ్ళీ వాడు అప్సెట్ ఎందుకు అప్సెట్ అయి ఉన్నాడంటే పోలీసు వాళ్ళు ఛాన్స్ ఇస్తలేరంట వాడికి. నాకు ఎంత నవ్వొచ్చిందంటే, నువ్వు ఓడరా ఛాన్స్ అడగడానికి, నాకు ఒక్కరోజు ఛాన్స్ చేయండి బంగారు, మేము పట్టుకుంటే ఐఎమ్ వెరీ క్లోజ్ అన్నట్టు మాట్లాడినాడు లాస్ట్ లో, గుర్తుందా? వాడికి అరే నాకు ప్రూఫ్ దొరికింది, నీ గ్లౌజ్ ఉండే ఆడ పక్క, ఇక నీ బెయిల్ క్యాన్సిల్ అయింది, నువ్వు తీసుకురానా అజయ్ వస్తాడా పోలీస్ ఇన్స్పెక్టర్, ఒక్క ఛాన్స్ చేయండి, నేను దగ్గరకు ఉన్నా, నాకు తెలుసు ఎవరో, తెలుసు అంటే పేరు చెప్పు, పోలీసు వాళ్ళకి చెప్పు పేరు చెప్పలే. అవును, నేను అదంటున్నా, హీఈస్ ట్రైయింగ్ టు డ్రైవ్ ఎవ్రీథింగ్. సో అది నాకు నచ్చలే. అది వాడి క్యారెక్టర్ నుంచి చూస్తే వాడు ఏమంటాడు, మీరు ఎలాగో మీరేం చేయట్లేదు, మీరు నన్ను ఇరికించడానికే ఉన్నారు ఫుల్ గా, నేనే నేర్పించుకోవాలి ఇంకా నా ఇన్నోసెన్స్ అని చెప్పేసి అట్లా యాంగిల్ నుంచి వస్తున్నాడు వాడు. పోలీసు వాళ్ళు ఏం చేయలేదా, అజయ్ ఆ ఇన్స్పెక్టర్ ఏం చేయలేదా? ఏం చేయలేదు. మర్డర్ సాల్వ్ చేయడానికి ఏం చేయలేదా? మర్డర్ సాల్వ్ చేయడానికి ఆల్వేస్ అజయ్ బ్యాక్ సీట్ లోనే ఉన్నాడు. అవే అంటున్నా, క్యారెక్టరిస్టిక్స్ ఆ ప్రొయాక్టివ్నెస్ ఎక్కడ చూపిలేదు వాళ్ళు. అవును, వాళ్ళ దగ్గర చూపిలేదు. అండ్ దిస్ ఇస్ ఐ సా దట్ యాజ్ అ కన్సిస్టెంట్ ప్యాటర్న్ ఇన్ ఆల్ ద క్యారెక్టర్స్, ఓకే, ఎక్సెప్ట్ ఫర్ ఆ సంతోషి అండ్ లాయర్ వాజ్ వెరీ వెల్ డన్. కానీ నాకు సంతోషి ఇంకో సెకండ్ ఫేవరెట్ యాక్టర్, మస్తు చేసింది ఆ పిల్ల, జబర్దస్త్. అంటే లిటరలీ ఆ జర అక్కడ ఉన్న పిల్ల ఎట్లుంటది అంటే సెల్ఫ్ మేడ్ అన్న పిల్ల ఎట్లుంటది అట్లుండే ఆ పిల్ల. నా ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే సంతోషిది, ఈ సత్య ఒక ఆటో పోతుంటే మొదటిసారి చదువుతాడు కదా, చదవగానే ఏంటది అంటే ఆ రియాక్షన్ మస్తు ఇస్తుంది. ఇన్ జనరల్ షీ యాక్టెడ్ వెల్. పోస్టర్ చూసి ఐ వాజ్ అ లిటిల్ ఆఫ్, కానీ ఆమె యాక్టింగ్ స్కిల్ చూసి ఐఎమ్ గిల్టీ ఆఫ్ జడ్జింగ్ హర్ టూ ఎర్లీ అనిపించింది. She did beautifully. And I wanted to see more of her. And that is the biggest compliment. సో అది పాజిటివ్ ఉండే. ఆ క్యారెక్టర్స్ లో చూసుకుంటే అందరిలో ఆ లాయర్ నచ్చాడు, నాకు సంతోషి నచ్చింది. సత్య ఆబ్వియస్లీ వాట్ ఎవర్ హీ డిడ్, వెన్ సత్య ఫెయిల్స్ టు మేక్ యూ లాఫ్, ఇట్ ఈస్ సంథింగ్. ఇట్ మీన్స్ నువ్వు క్విక్ శాండ్ పైన ఉన్నావో, నువ్వు నీ ఫౌండేషన్ సరిగ్గా లేదని. అండ్ సత్య ఫెయిల్డ్ అన్ఫార్చునేట్లీ. హీ కుడెంట్ మేక్ మీ లాఫ్ how he did in Rangabali. Generally you get that 10-minute effect ఉంటుంది. ఇందులో సత్యాది I felt he was too flat. సో నాకు క్యారెక్టర్స్ పాజిటివ్ వస్తే వీళ్ళిద్దరు, షీఈ్ అ ఫైండ్ అనుకో ఈ పిల్ల. షీ షుడ్ గెట్ మోర్ వర్క్, మోర్ మీటీ రోల్స్. అండ్ ఆ లాయర్ ఒక్కడు, ఓకే, నాకు ఆబ్వియస్లీ జర్మన్ షెపర్డ్. నాకు ఈ మంగా కూడా డీసెంట్ అనిపించింది. అండ్ బంగారాజు ఆల్సో ఐ థాట్ వాస్ ఫైన్ ఇన్ పర్ఫార్మెన్స్. నేను 1-on-1 తీస్తాను ఇప్పుడు బంగారాజు. సో ఇంకా పాజిటివ్స్ ఎక్కడ ఉన్నాయంటే చెప్పాం కదా, చిన్న చిన్న మూమెంట్స్ లో ఈ సంతోషి మూమెంట్స్ లో కొంచెం పాజిటివ్స్ ఉండే. ఇంకోటి రవిబాబు ఎప్పుడైతే సత్యాన్ని వెంటబడుతూ బస్ ఎక్కుతాడో తన పక్కన ఇంకో అమ్మాయి ఉంటుంది, ఆ సీన్ ఒకటి నాకు నచ్చింది. నాకు మొత్తం రవిబాబు చాప్టర్ మొత్తం నచ్చింది. అంటే నాట్ టు 100%,
బట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫిలిం అంటున్నా, ఫస్ట్ సెకండ్ థర్డ్ చూసుకుంటే ఐ ఫెల్ట్ వాట్ ఎవర్ క్యారెక్టర్ ఆర్క్ కానీ లేకపోతే మూవీ స్టోరీ కానీ ఏ స్టేజ్ లో ఉండే అంతా కన్సిడర్ చేస్తే రవి బాబుది ఆ మూడిట్లో బెస్ట్ ఉండే. ఓ నాకు ఇట్ వాస్ నాట్ వెల్ డన్ అట్ ఎనీ లెవెల్, అది ఒక మ్యాక్సిమైజ్ కాలేదు అది, కానీ ఇట్ వాజ్ ఐ లైక్డ్ ద రవి బాబు ఇది. ఓ నాకు 3 చాప్టర్స్ లో తీసి మూడిట్లో ఇది బాగుంది అంటే నాకు సత్యాది నచ్చింది. నాకు 3, 2, 1 అవి నేను ఒక దానికి గ్రేట్ గలీజ్ గా స్కూల్ లాగా చేయాలంటే థర్డ్ వన్ వాజ్ ద బెస్ట్, సెకండ్ వన్ వాజ్ ఇన్ ద మిడిల్, ఫస్ట్ వన్ ఓకే. సో నాకు మొత్తం రవిబాబు ఆర్క్ లో ఆ ఒక్క బస్సులో ఆ అమ్మాయి పక్కన కూర్చొని అది ఏదైతే అవుతుందో వాళ్ళిద్దరికి అది ఒక్కటే నచ్చింది. అది కూడా నాకు మిగతా ఏమీ నచ్చలేదు రవిబాబు దాంట్లో. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి ఏదైతే ఆ మతిమరుపు ట్రిగర్ ఇచ్చారో ఇట్లా హార్న్ వినిపిస్తే ఇట్లా మెమరీ పోతుందని చెప్పి అది కొంచెం లాగ్ ఉండే దాంట్లో ఎడిటింగ్ లో. ఈయన అది కామిక్ టైమింగ్ సరిగా మ్యాచ్ కాలేదు, అది ఎప్పుడు కొంచెం డిలే ఉండే. నాకు ఆ బస్సు నచ్చింది. వీడు బేసికలీ డీల్ బ్రేక్ చేస్తాడు చూడు, అవును, ఆ ఎమ్మెల్యే అసిస్టెంట్ దగ్గర, అది నచ్చింది. ఓకే, వాడు మొత్తం చెప్తాడు నేను ప్రొఫెషనల్ సార్, అదొకటి నచ్చింది. అండ్ నాకు చిన్న బిట్ కానీ ఇట్ వాస్ వెల్ డన్ అనిపించింది. అండ్ మోస్ట్లీ బికాస్ ద ఆర్టిస్ట్ ఫస్ట్ ఒకడు వస్తాడు కదా కాంట్రాక్ట్, ఫోటో ఇచ్చి వీడిని చంపాలి, రోడ్ కథవైపు ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడు క్యాజువల్ గా పంపించేస్తాడు కదా, ఆ బిట్ ఒకటి, అది కూడా నచ్చింది. అక్కడ కూడా నాకు కామిక్ టైమింగ్ వైస్ బ్రో కొంచెం ఫాస్ట్. నేను అదే అంటున్నా బోగస్, నువ్వు అట్లా చూస్తే ఒకవేళ నువ్వు నా బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది తెలుసు నీకు, అది ఒక డౌట్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్రెయిన్ చాలా అసలు బ్యూటిఫుల్ బ్రెయిన్, అది కొట్టుకో ఒకసారి మోకాళ్ళు కాదు, నెవర్. నువ్వు ఎప్పుడైనా నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ని ఇట్లా దెబ్బతీస్తావా బోగస్? అందుకనే నువ్వు ఎప్పుడు కొట్టుకో. మళ్ళీ కోనం టైప్ జోక్స్ వస్తాయి నాకు. ఏమంటున్నా అంటే ఓవరాల్ గా ఇఫ్ యూ లుక్ ఎట్ ద యాక్షన్ అండ్ కామెడీ, ఓకే, 2 కేటగిరీస్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఓ మై గాడ్ అనిపించింది. కామెడీలో ఒకటి రైటింగ్ బాగాలేకుండే. ఒకవేళ నువ్వు స్లాబ్ స్టిక్ స్టైల్ ఆఫ్ కామెడీ ట్రై చేస్తున్నావు అంటే ఆ స్లాబ్ స్టిక్నెస్ ఎక్కడ రాలే, అండ్ ఎవరి దగ్గర నుంచి రాలే. దట్ ఈస్ ఎ ట్రాజెడీ. నా డిసప్పాయింట్మెంట్ అంటే ఉండరు నీకు, యూ హ్యాడ్ పీపుల్ హూ కుడ్ డెలివర్. సత్య ఉన్నాడు, రవిబాబు ఉన్నాడు, అండ్ సంతోషి ఉంది, సంతోషి కూడా చేసేది, సంతోషి క్యారెక్టర్ అజయ్ చేసేవాడు. అజయ్ పేరు ఇట్లా రికలెక్ట్ చేస్తుండే, అజయ్ కూడా డన్ ఆ క్యారెక్టర్. సో బట్ డైలాగ్లు ఎంత ఫ్లాట్ ఉండే అంటే దే లాక్డ్ అది ఆ పంచ్ లేకుండే. సో అక్కడ కామెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50% ఆఫ్ కామెడీ వాజ్ రైటింగ్, దాట్ వాజ్ గాన్. సెకండ్ థింగ్, నువ్వు ఆల్రెడీ నీ మూవీలో యాక్షన్ ఉంది, ఎందుకు ఫిజికల్ కామెడీ చేయలేదు? ట్రూ, రైట్? యూ కుడ్ హావ్ డన్ సో మచ్ ఆఫ్ అండ్ యూ హ్యావ్ ఎంత 300 చేసెస్ ఉన్నాయా ఈ మూవీలో? అండ్ దేర్ ఆర్ సో మెనీ ఎక్కడైతే వీళ్ళు ఫాలో అవుతారు, ఊరికే పెద్ద కేజీబీ నడుస్తుంది వీళ్ళ. ఏంటంటే ఏ ఊరి పేరు ఏంటంటే మర్చిపోయిన, దుగ్గాడాలా ఫుల్ కేజీబీ, ఎవడు పడితే వాడు ఫాలో అవుతుండు కూర్చొని. అండ్ ఫాలో అవుతుండే ఎస్పెషలీ చేస్లో అండ్ అలాంటి పర్టికులర్ సినారియోస్లో యూ కుడ్ హావ్ డన్ సో మచ్ ఫిజికల్ కామెడీ. అక్కడ ఫిజికల్ కామెడీ అయ్యలే, విచ్ ఇస్ అనదర్ 30% గాన్. అండ్ అల్టిమేట్లీ నీకు మ్యూజిక్, ఆ కామెడీ సీన్స్ లో కొంచెం ఎలివేట్ చేయాలంటే మ్యూజిక్ ఒకటి, మ్యూజిక్ వాజ్ నాట్ దేర్. సో అల్టిమేట్లీ ఏవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో నీకు కామెడీ పండడానికి, నాకు అవి ఏవి కనబడలేదు. నాకు అందుకనే పెద్ద డిసప్పాయింట్, బొక్క పడ్డది నాకు. నాకేమనిపిస్తుంది అంటే ఒకవేళ నీ రైటింగ్ లో నీ డైలాగ్స్ లో అంతగా పంచ్ లేకపోతే అట్లీస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఎడిటింగ్ లో కొంచెం దాన్ని హెల్ప్ చేయడానికి ఒక ఫాస్టర్ ఎడిటింగ్ ఏదో అట్లా చేస్తారనిపిస్తుంది. ఇందులో ఒకవైపు రైటింగ్ లో డైలాగ్స్ లో పంచ్ లేకుండా ఇంకోవైపు ఎడిటింగ్ లో కూడా లాగ్ పెట్టారు. వాళ్ళు లిటిల్ ఎట్లా అంటే వాళ్ళు యాక్షన్ కి ఏదైతే ఎడిటింగ్ కావాలో దాన్ని కామెడీకి వాడారు, కామెడీకి ఏదైతే ఎడిటింగ్ కావాలో వాళ్ళు యాక్షన్ కి వాడారు. అది నీకు అనిపించలేదు? అది నువ్వు యాక్షన్ మాత్రం జిగ్ 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 అని ఉన్నది. అది ఆ టైమింగ్ ఆఫ్ ఉండే, మొత్తం ఆఫ్ ఉండే, అసలు మూవీనే ఆఫ్, మొత్తం మూవీ ఆఫ్ అన్నాను. బికాస్ నాకు ఆఫ్, నాకు ఇట్ హ్యాడ్ ఇట్స్ మూమెంట్స్. బట్ ఆ మూమెంట్స్ నువ్వు పాప్కార్న్ ఏదో తింటుండేనేమో, అందుకనే వచ్చినాయి ఆ మూమెంట్స్. లేకపోతే నాకైతే ఒక రీజన్, రైమ్ అండ్ రీజన్ లేదు ఇలా మూమెంట్స్ ఉండడానికి. ఇంకో షోయింగ్ అండ్ నాట్ టెలింగ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆ మొత్తం రత్నాలు ఇట్లా తీస్తున్నారు అని చెప్పేది, అది ఆ లవరాజుతో చెప్పించారు. సో దట్ వాజ్ అనదర్ ఎగ్జాంపుల్, డిస్కౌంట్. బట్ ఒక మొదటి ప్రాజెక్ట్ కోసం కొన్ని అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయి, పొటెన్షియల్ కనిపిస్తుంది. బట్ నాకు ఆ పొటెన్షియల్ అవుట్ ఆఫ్ ద స్క్రీన్ కనబడింది, రైట్? లైక్ ఇన్ ద స్క్రీన్ కనబడలేదు.
Yeah. ఆ థింకింగ్ ట్యాంక్ ఏదైతే ఉందో ద పీపుల్ హూ ఆర్ థింకింగ్ ఏదైతే మూవీ చేయడానికి నాకు అక్కడ పొటెన్షియల్ కనబడింది. అండ్ ఆఫ్ ద బ్యాట్ నువ్వు అన్నట్టు నువ్వు ఎట్లయితే చాప్టర్ వైజ్ ఇది కష్టము అది అన్నావు కదా, నాకు అందులో ధైర్యం కనబడింది. ఎస్, ధైర్యం ఉంది. ఐ సా ఓకే దిస్ గై వెంట్ విత్ లీప్ ఆఫ్ ఫెయిత్. నీకు ధైర్యం కథ చెప్పనా? చెప్పు. చాంగురే ప్రైమ్ లో నీకు గలీజ్ కదా చెప్పు. అదే నీకు తెలుసు ఆ గలీజోడు కదా. బట్ ఎనీవేస్ గలీజోడ్ అంటే మీరు ఫీల్ కాకండి ప్లీజ్. మా జనరల్ ఇది ఇట్స్ వెరీ క్యాజువల్. మేము సర్ప్రైజ్ అవుతున్నాం యాక్చువల్లీ, మనం ఎప్పుడు ఇట్లానే అంటాం కదా. నాకు అక్కడ దీంట్లో ఆ యూనిట్లో కొంచెం ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ కనబడింది, కొంచెం ఆ క్రియేటివిటీని ఎక్స్ప్రెస్ చేసుకునే కరేజ్ కనబడింది. అది నేను ఒక పాజిటివ్ అంటాం. బికాజ్ తప్పు చేస్తే వేసిండు, నేను తిట్టుకున్నా మాన్సర్ వచ్చిండు. బట్ అట్లీస్ట్ ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్ థింకింగ్ దట్ ఇది ఇట్లనే ఉంటుంది వీళ్ళది, అంటే మినిమం కామన్ సెన్స్ లేదు అని అనలేను నేను. ఐ కాంట్ సే దట్. అంటే నువ్వు అనేది ఏంటంటే నాకు ఎట్లా అర్థమవుతుందంటే ఈ సినిమా వచ్చిందే ఓటీటీలో. అవునా? అది థియేటర్లో వచ్చిందో నాకు తెలియదు, అక్కడ ఏమి సౌండ్ కూడా వినపడలేదు, రావద్దు. కానీ ఓటీటీలో వచ్చి సక్సెస్ మీట్ చేసుకున్నారంటే వీళ్ళు అంటే వచ్చినట్టు మనం కూడా చేసుకుంటాం సక్సెస్. మనకి అవార్డ్స్ వస్తుంటాయి. కానీ అది ఓటీటీలో చూసే వాళ్ళకి ఓపిక సచ్చి వాళ్ళు వెళ్ళిపోతే ఒక గంట సేపు తర్వాత దట్ ఈస్ నాట్ గుడ్. నువ్వు ఉంచాలి వాళ్ళని అక్కడ. గ్రిప్పింగ్ లేకుండే ఇది ఎట్లుండేది తెలుసా? నేను క్లుప్తంగా చెప్తా. ఇప్పుడు తగిలేదు నాకు కరెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చింది. కొంచెం పాతగాయాలని తెప్పిస్తుంది ఇది. ఆఫ్ కోర్స్ ఇది ఎలాంటి మూవీ అంటే నాకు అన్ని పాత జ్ఞాపకాలు కొంచెం కొంచెం కనబడినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ పండకపోవడం మేం ఫేమస్, రైట్? ఆల్సో బికాస్ ఆఫ్ సిమిలర్ డైలాగ్, దినామా జీవితం అండ్ ఆల్సో హీరో లుక్స్ సేమ్. ఓకే, కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. వాడి నడక, వాడి చబ్బాటాలు, వాడేవి ఓకే సరే పక్కన పెట్టేసి. ఇంకో సిమిలారిటీ ఏంటంటే ఆ టెంపో ఆఫ్ ద మూవీ, ఆ లెంత్, స్క్రీన్ టైం ఎంత ఉంది, ఎంత నువ్వు ఫీల్ అయినావు. స్క్రీన్ టైం నువ్వు 2 hours అంటున్నావు, నేను యాక్చువల్లీ 3 hours అనుకున్నాను. నేను లాస్ట్ 1 hour 10 minutes felt like 2.5 hours. అది లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్స్. లవ్ స్టోరీలో మనం ఎట్లయితే పడుకొని లేచి మరి పళ్ళు తోముకొని లవ్ స్టోరీ సినిమా గురించి అంటున్నావా? మరి లవ్ స్టోరీ సినిమా బాబు, సమ్మగా పడుకున్నాడు డైరెక్టర్, కానీ మనం బాధపడినాం. బ్రూట్ కొంచెమైనా డీసెన్సీ మెయింటైన్ చేయాలి. నువ్వు ఎంత మాత్రం మాన్స్టర్ బయటికి వస్తే అంతే, ఎంత మాత్రం పాత గాయాలంటే నువ్వు లవ్ స్టోరీ మాన్స్టర్ అంటేనే అది. ఓ మై గాడ్, మాన్స్టర్ అంటే ఇంకేమున్నది? ఇవాళ మొత్తం మూడంతా ఖరాబ్. ముందరే మబ్బుకుంది వాడ. అదే ఓకే, లవ్ స్టోరీ. థర్డ్, కొంచెం ఆ బేస్లెస్ క్యారెక్టర్ ఆర్క్స్ ఏవైతే ఉండేనో, అంటే జో మర్జీ హోరా యార్, అంటే ఎట్లా అంటే ఇక స్టోరీ నడవాలి కదా అన్నట్టు ఆ బంగారు రాజు ఎట్లా తీసుకెళ్ళిండ్రో దాస్ కథంకి. నాకు దాస్ కథం నాకు కొంచెం నాకు కనబడింది. ఐ కాంట్ అన్సీ ఇప్పుడు ఫ్యామిలీ ఐఎమ్ సారీ బోగస్, బట్ నేను ఒక నా ప్రొఫెషనల్ ఓత్ తీసుకున్నాను. నేను హానెస్ట్గా ఉంటానని నేను చెప్పాల్సి వస్తున్నాయి ఇవన్నీ. దాస్ కథంకి కనబడింది ఆ నరేషన్, ఏదైతే బంగారాజు నరేషన్, లేకపోతే సత్యాకి వెళ్తూ ఉంటే వాడి స్టోరీ అదంతా. ఐ సా అమిగోస్. నేను అమిగోస్ కనబడింది. నువ్వు 3-4 కోణాలు అన్నావు చూడు, నాకు 3-4 కోణాలంటే నేను అనుకుంటుండే ఇది నాకు ఎక్కడో కూర్చోట్లేదు. దెన్ హిట్ మీ హద్దులు దాటిపోతున్నావు. సో దిస్ ఇస్ ద ట్రాజెడీ ఉండే ఈ మూవీది. నాకు ఇట్ ఇన్వోక్డ్, ఓకే, నాకు దీని తెలుగులో ఏమంటారు, దమ్ముంటారు రాసి చెప్పండి ఎవరు, ఇన్వోక్డ్ ఏమంటారు, నాలో ఎలాంటి ఘోరాలు పుట్టించిందంటే నా లోపల నీకు ఇవన్నీ ఇట్లా వస్తుండే, ఇట్లా వార్లో అవుతుంది, ఇట్లా అంతా ఫ్లాష్ బ్యాక్ అట్లా అవుతుండే నాకు. సో యూ కెన్ అండర్స్టాండ్ నాలో ఆ మాస్టర్ ఎందుకు లేచింది. ఎందుకంటే నాకు ఫస్టే కనుక కొంచెం జబర్దస్త్ జోకో, లేకపోతే ఒక మంచి సినిమాటిక్ చేస్ సీనో, లేకపోతే ఒక ఎస్టాబ్లిష్మెంట్ సీన్, వాట్ ఎవర్, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫస్ట్ ఒక 20 minutes నాకు అది కనబడింది అనుకో, దెన్ ప్రాబ్లీ ఇది అవ్వకపోతుండే నాతో. అవును, కానీ ఫస్ట్ 20 minutes అన్ని ఘోరాలు వరుసగా టక్క ఘోరాలు కనబడినాయి అంటే నాకు ఇక బై ద వే ఆ మర్డర్ సీన్, ఇంకోటి ఆ మర్డర్ సీన్ అవుతుంది కదా, పాపం మర్డర్ అవుతుంది, పోలీసు వాళ్ళు నుంచుంటారు, ఆ పోలీసు వాళ్ళు లిటరలీ నాన్షాలెంట్గా ఉంటారు కదా. నాకేం గుర్తొచ్చిందా సార్, బటర్ఫ్లైలో ఎట్లయితే అమ్మా తీసుకెళ్ళండి బాడీ ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఉండాలన్నా పోవాలన్నా, నువ్వు మిగతా ఫినిష్ చేస్తావా ఎపిసోడ్? అంతే మరి అట్లుంటది. మరి నా మాస్టర్ లేస్తే ఎట్లుంటది? స్టార్టింగ్ 20-30-70 ఎపిసోడ్స్ గుర్తు తెచ్చుకో. మాన్స్టర్ అప్పుడు ఓన్లీ మాన్స్టర్ ఉండే, అప్పుడు తర్వాత జర సివిలైజ్ అయినా నేను. బటర్ఫ్లై గుర్తొచ్చింది నాకు ఆ మర్డర్ సీన్ది. ఇంకేమన్నా నేను అంటే నేను పడిన గాయాలు కావా బోగస్? సో ఇప్పుడు నువ్వు చేయి రివ్యూ. ఇప్పుడు
ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా రివ్యూ చేయి, పాజిటివ్స్ చెప్పు, నెగిటివ్స్ చెప్పు, అంతే చెప్పు. కానీ అది కూడా పాయింట్ కదా, మొదటి 20 నిమిషాల్లో ఫస్ట్ ది నువ్వు చూసేది ఏంటంటే ఈ సీన్ లో ఆ పోలీస్ వ్యాన్ బంగారాజు అని వేసుకొని వెళ్తుంటుంది, కరెక్ట్. కుక్క ఎదురుగా వచ్చే ముందు వీళ్ళిద్దరు ముందు కూర్చున్న వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటుంటారు. ఆ తిట్టుకోవడంలో కూడా నో హ్యూమర్, ఏమన్నా ఫన్నీ ఉందా? నువ్వు కుక్క, నువ్వు నక్క, ఏంది ఇది? నన్ను అడుగుతున్నావా? యూ వాంట్ అన్ ఆన్సర్? నేనేం నీ దగ్గర లేదని నాకు అర్థం. బట్ యా, అది స్టార్టింగ్ లో అయినా కొంచెం అది ఉండాలి. సో గుండె ధైర్యం ఉన్నా నాకు డైరెక్టర్ది. నేను ఏం చెప్తున్నా విను, ఆ ఫస్ట్ ఓపెనింగ్ సీన్ లా కొంచెం ఆయన అందులో నాకు నువ్వు చెప్తుంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది, కపటదారి. ఎట్లా నువ్వు చెప్తా నేను, ఓకే దట్స్ నాట్ సో బ్యాడ్, ఇట్స్ కల్ట్ మ్యాన్. అది ఒక్కటే పాజిటివ్ కదా అనుకో, పాజిటివ్, బిగ్గెస్ట్ పాజిటివ్. కపటదారిలో ఎట్లయితే నీకు గుర్తుందా, సస్పెన్స్ ఎట్లా అంటే సడన్ గా వాళ్ళు లాస్ట్ రివీల్ అవుతారు చూడు, స్టార్టింగ్ లో చూపారు అసలు, సెకండ్ మనం ఓహో ఇదా మొత్తం పిక్చర్ అనిపిస్తుంది చూడు. అట్లనే ఏ సీన్ లో కూడా మొత్తం చూపిలే. నీకు ఎందుకు క్రియేట్ అయిన పర్స్పెక్టివ్స్ అంటే వాడిని చూపిలే. వాడు అంటే చేస్తుంటాడా పోలీసు వాడు వెనకాల, బంగారాజు వెనకాల, అవును వాడు పడిపోతాడా? అవును, రవిబాబు ఉన్నట్టు చూపారు. అవునా, చూపారు. అయితే మనం ఏమనుకోవాలి, ఓహో అంటే అవుతున్న సీన్ వెనకాల ఒక సీన్ నడుస్తుందా, సేమ్ అట్లానే సత్యాది కూడా. సో ఐ వాజ్ లైక్, ఇది పర్స్పెక్టివ్ కాదు, ఇది ఇన్కంప్లీట్ స్టోరీ టెల్లింగ్. నువ్వు నాకు కొంచెమైనా హింట్ ఇచ్చినావు అనుకో, వీడు ఎవడో ఉన్నాడు చుట్టుపక్కల అని, దెన్ ఓకే అట్లా చేస్తారు. అసలు వాడిని మొత్తానికే డిలీట్ చేసినావు పిక్చర్ లా, దెన్ ఇట్ ఈస్ నాట్ పర్స్పెక్టివ్, ఇట్ ఈస్ 3 ఇష్టం వచ్చిన స్టోరీ అలుగుతున్నావు నువ్వు. ఇక ఇంకో భారీ నెగటివ్ ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు నెగటివ్ పాజిటివ్స్ అయిపోయినాయి కదా, ఒక్క షాట్ లో ఖతం చేసి మనం ఎంత స్కిల్ఫుల్ గా పాజిటివ్స్ కూడా నెగటివ్స్ లాగా చెప్తున్నాం చూడు. అదే కొంచెం కలిసిపోయారు. ఇలాంటి అనాలిసిస్ షేక్ ఎక్కడన్నా దొరుకుతుందా? దొరకదు. అందుకనే థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ పంచండి. ఖతర్నాక్ అనాలిసిస్ మేము స్టోరీ కూడా పెట్టినాం, ఇన్స్టా స్టోరీ. షేక్ పాపం తెలియదు ఎక్కడ పోవాలి, అంటే జిగ్జిగా వెళ్తున్నాడు. ఒక పాజిటివ్ ఏంటంటే అజయ్ ఒక తెలుగు రిడిల్ చెప్తాడు. అవును, అది ఎంత తెలుగు రిడిల్ ఉన్నాయంటే నాకు అది గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉండేది. ఒక్క ముక్క నో కోణం, అసలు 0 కోణం వల్ల అది అర ముక్క దాంట్లో అర్థమైతే అసలు మాట్లాడింది తెలుగేనా అని నాకు డౌట్ వచ్చింది. కరెక్ట్. కానీ ఎంత బాగా డెలివర్ చేశాడు. అండ్ అది పచ్చ తెలుగులో చెప్పేసరికి అది హిందీలో ఒక మీమ్ గుర్తుకొచ్చింది, సమజ్ మే నహీ ఆయా లేకిన్ సున్కే బహుత్ అచ్చా లగా. కరెక్ట్. నాకు అస్సలు అర్థం కాలేదు, కానీ నాకు నచ్చింది. వాడు నాకు ఎక్కడి వరకు అర్థం కాలేదంటే ఆన్సర్ కూడా చెప్పేసాడు, నాకు అర్థం కాలేదు నాకు. అది చెరువు అని చెప్పి ఆన్సర్ చెప్పేస్తాడు, ఇంకా వెయిట్ చేస్తున్నా మరి దీన్ని ఏం మనం క్రాక్ చేయాలా చెప్తాడా. ఎగ్జాక్ట్లీ, నేను కూడా వెయిట్ చేస్తుండే. ఓ చెరువు అని 2 నిమిషాల తర్వాత అసలు క్వశ్చన్ ఏంది, దానికి ఆన్సర్ చెరువు ఎట్లా అయింది. కానీ వాట్ ఎ బ్రిలియంట్ రిడిల్ అది. అట్లాంటి తెలుగు రావాలి సినిమా అడిగితే, ఇంకా ఎక్కువ రావాలి. ఫ్లాషెస్ లాగా గలీజ్ ఫ్లాష్ అది. సామెతలు రావాలి, తెలుగు సామెతలు ఏం హైలైట్ ఉంటాయి. మేము ఎన్ని చెప్తాం సామెతలు ఫుల్ ఇట్లా వస్తాయి ఎన్సైక్లోపీడియా మేము. సో అదొక చిన్న పాజిటివ్ అజయ్ది. కానీ ఇంకా పాజిటివ్స్ అయితే నాకు లేనట్టుంది బ్రో. అయిపోయిందా? ఓకే, షేక్ వచ్చే మామ, అందరు రండి ఇప్పుడు. ఓకే, ఓవరాల్ పాజిటివ్ ఏంటంటే మళ్ళీ చెప్పుకోవడానికి, ఫస్ట్ అటెంప్ట్ కి ఇది ధైర్యంగా అనిపించింది, కొంచెం పొటెన్షియల్ అనిపించింది. కానీ వాళ్ళ వైపు నుంచి కూడా క్యాల్కులేషన్ మిస్టేక్ అనిపించింది. దేర్ స్టిల్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్. అవును, ఇన్ ఎగ్జిక్యూషన్. అవును. కానీ ఐ థింక్ దే హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్ మూవీ మేకింగ్ ది. అంటే వాళ్ళకి తెలుసు ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, అంటే ఈ వంట చేయడానికి ఏవేవి కూరగాయలు కావాలి, ఏ మసాలా కావాలి, అవన్నీ తెలుసు. కానీ అవి ఎంత వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎట్లా వేయాలి అన్నది కొంచెం దానిలో ట్యూనింగ్ కావాలి చాలా. అదే అంటే నేను మొన్ననే కాఫీ చేయడం నేర్చుకున్నా, ఇప్పుడు నేను బిర్యానీ చేసేస్తా అంటే ఆ క్యాల్కులేషన్ తప్ప. అవును, ఫస్ట్ అన్నం వండాలి, అది నేర్చుకోవాలి. తర్వాత అంటే నువ్వు బిర్యానీ వండు, నేను వద్దంటలేము కానీ, అంటే నేనైతే ముట్టం తినం మేము, కుక్క కూడా తినదు. ఎంత ఆకలేసినా కుక్క కూడా తినదు. చాలా గలీజ్గా వస్తుందేమో అది, కానీ నువ్వు చేయడానికి మేము ఆపమట్లేదు. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఫ్రీ కంట్రీ. దాని తర్వాత మమ్మల్ని అనద్దు, ఎందుకు తిడుతున్నావు బిర్యానీని, మేము అంటే బరాబర్ తిడతాం, అంటే బాగాలేకపోతే ఏం అంటాం. సో అంత పెద్ద ఛాలెంజ్ తీసుకోవడం అనేది కొంచెం క్యాల్కులేషన్ మిస్టేక్. ఓకే, ఓవర్ అంబిషియస్, కానీ ధైర్యం కూడా ఉంది. సో మెచ్చుకోదగ్గ ఉంది. ఓకే, సో పాజిటివ్స్ పక్కన అయిపోయింది. పెద్ద నెగటివ్ నాకు బ్రో, ఇలాంటి స్క్రీన్ ప్లే ఎప్పుడైతే 3 కోణాల నుంచి చెప్దాము అని ఇట్లా డిసైడ్ అవుతారో, ఒక టచ్ పాయింట్ ఉండాలి మధ్యలో. ఈ సినిమాలో అజయ్ వాజ్ ద పర్ఫెక్ట్ క్యారెక్టర్. ఎందుకంటే అజయ్ పోలీస్ వాడ్ లాగా 3కి కనెక్టెడ్ ఉన్నాడు అజయ్.
కానీ వాడుకోలేదు అట్లా. అజయ్ని అసలు ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ ఇవ్వలేదు, మంచి కామెడీ ఇవ్వలేదు. అజయ్కి ఇంకా అప్పన్నకి ఏదైతే ఉండేనో బ్యాక్ అండ్ ఫోర్త్ అది కూడా ఫన్నీగా లేకుండే. ఇంకా అజయ్కి మంగాతో ఇవ్వాల్సి ఉండే ఏదో ఒక ట్రాక్ అట్లాంటిది. మంగా కూడా ఆల్రెడీ లంచాలు తీసుకుంటుంది. ఒక ఇన్కాంపిటెంట్ టైప్ ఆఫ్ అప్పుడు లేస్తారు వీళ్ళందరూ ఫెమినిస్ట్, అమ్మాయిలు అట్లా మస్తు కానిస్టేబుల్స్ పవర్ఫుల్ లేదు. ఫెమినిస్ట్లు దే ఆర్ డిస్ట్రాక్టెడ్ బై యానిమల్ ఆల్రెడీ. వాళ్ళకి అసలు ఈ చాంగురే ఉందని కూడా తెలియదు వాళ్ళకి. ఫెమినిస్ట్ మొత్తం దృష్టి అంతా యానిమల్ మీదనే ఉంది. టైమింగ్ వాజ్ రైట్. సో మంగా కూడా కొంచెం అట్లా ఇవ్వాల్సి ఉండే అజయ్ తో పాటు ఒకలాంటి డైనామిక్. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు అది. ఇట్ కుడ్ హావ్ బీన్ ఫనీ యాక్చువల్లీ. నౌ దట్ యు సే ఇప్పుడు అనిపిస్తుంది అజయ్ కెన్ బి ఎ గుడ్ మోడరేటర్. ఎందుకంటే చాలా కేపబుల్ యాక్టర్ ఒకటి. ఇంకోటి ఏంటంటే అజయ్ ఇస్ సమ్వన్ హూ కెన్ స్విచ్ ఇన్స్టెంట్లీ ఫ్రమ్ కామెడీ టు సీరియస్, వెరీ సీరియస్. ఇట్లా మొత్తం ప్రళయం వచ్చేస్తుంది అంటే అజయ్ చేయగలుగుతాడు, అంటే భయపెట్టగలుగుతాడు. కరెక్ట్. ఆ ఇంటెన్సిటీ తీసుకురాగలుగుతాడు. సో అలాంటి యాక్టర్ ఉన్నప్పుడు హీ షుడ్ హావ్ బిన్ యూజ్డ్ బెటర్. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే యూజేజ్ అయితే అందరినీ బెటర్ గా చేస్తుండే, ఇంక్లూడింగ్ రవిబాబు అండ్ సత్య బంగారాజు, ఇంక్లూడింగ్ ద డాగ్ అందరినీ సరిగ్గా యూటిలైజ్ చేస్తుండొచ్చు. ఎవ్రీబడి బ్లాంకెట్ చెప్తున్న నెగిటివ్ ఇది బోగస్, పేపర్ అని రాసిస్తాను నేను రాసిస్తే ఎవ్రీబడి వితౌట్ ఎక్సెప్షన్ వర్ అండర్ యూటిలైజ్డ్ ఎక్సెప్ట్ ఫర్ సంతోషి. అండ్ సంతోషి కూడా నాకు ఆమె పార్టిసిపేషన్ అనిపించింది, ఆమె సైడ్ నుంచి ఉన్న ఎఫర్ట్ అనిపించింది. బట్ షీ వాజ్ స్టిల్ అండర్ యూటిలైజ్డ్ యాజ్ ఎ క్యారెక్టర్. నేను యాక్చువల్లీ ఆ రిపోర్టర్ అనుకుంటుండే. ద రిపోర్టర్ కుడ్ హ్యావ్ బీన్ ఎ గుడ్ మోడరేటర్. ఎందుకు అంటే హీ ఈస్ నో వేర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ లైన్. సేమ్ అజయ్ లాగానే. బట్ అజయ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆ మర్డర్ కేసు వల్ల. కానీ రిపోర్టర్ ఏంటంటే హీఈస్ అన్ అవుట్ సైడ్ పర్స్పెక్టివ్. సో వాడు ఆ రిపోర్టర్ తోటి ఒక ఆడియన్స్ సైడ్కి వెళ్ళి మాట్లాడిచ్చుండొచ్చు. ఆల్మోస్ట్ లైక్ ఇంటరాక్టివ్ ప్లే అని ఎందుకు చెప్పానంటే ఇంటరాక్టివ్ ప్లేలో ఒకడు ఉంటాడు పక్క మధ్యలో బిట్వీన్ ద ప్లే అండ్ ద ఆడియన్స్. వాడు డిసైడ్ చేస్తాడు ఇక్కడ ఆపేయండి ప్లే అని. ఆపేసి అందరు ఆర్టిస్టులు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లో ఉంటారు. అప్పుడు వాడు వచ్చి ఇంటరాక్ట్ చేస్తాడు ఆడియన్స్ తోటి. చేసి ఓ 2-3 సినారియోస్ చెప్తాడు. ఈ సినారియోస్ ఆర్ నాట్ గివెన్ బై ద ఆడియన్స్ బట్ దే ఓట్ ఫర్ ద సినారియో. సో 3 సినారియోలు ఉంటాయి. ఒక సినారియో వచ్చేసి సపోజ్ మర్డర్ మిస్టరీ ఉంది అనుకో. ఫస్ట్ సినారియో హస్బెండ్ చంపాడు, సెకండ్ సినారియో ఆ బామ్మ చంపింది, థర్డ్ సినారియో పెళ్ళాం చంపింది. సో విచ్ స్టోరీ డూ యూ వాంట్ టు సీ అన్నట్టు. సో ఆ రిపోర్టర్ కనుక వాడి పివటల్ పాయింట్స్ లో వచ్చి స్టోరీ అసలు ఈ కథ ఏంటి, వీడేంటి, వాడి అంటే థర్డ్ పర్సన్ లా కాకుండా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ వాడు ఆ పర్టికులర్ దీన్ని కవర్ చేస్తూ కనుక తీసుకెళ్లాడు అనుకో, ఐ థాట్ ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. లవరాజు కూడా ఒక పాసిబిలిటీ ఉండే. నాకైతే లవరాజు అనిపించింది. నేను అజయ్ లాగా అనుకుంటుండే. ఎందుకు ఓన్లీ రీజన్ ఏంటంటే హీ వాజ్ నోవేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లాట్. వాళ్ళని తీసేస్తే అసలు నీకు సినిమాలో ఏం ఫరక్ పడదు. సో మేక్ హిమ్ యూస్ఫుల్. అది ఒక పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే జస్ట్ అజయ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అప్పన్న ఇంకా మంగాతో. ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ వస్తున్నాయి బయటికి, అదొక పాసిబిలిటీ. మూడో పాసిబిలిటీ ఏంటంటే అజయ్ ఇంకా లవరాజు ఇద్దరిని వాడుకోవడం అట్లా ఆ విధంగా స్టోరీని ముందుకు తీసుకెళ్లే. అండ్ మేబీ దట్ వుడ్ హావ్ బీన్ బెటర్. ద మోర్ ద మెరియర్. అవును. సో ఇది రివ్యూ వినడానికి కొంచెం హార్ష్ గా అనిపించచ్చు, క్రిటికల్ గా అనిపించచ్చు, ఎందుకంటే హార్ష్ ఉంది కాబట్టి. మాన్స్టర్ ఈజ్ అవుట్. ఎస్. కానీ థైగాపర్స్ మీరు మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హార్ష్నెస్ ఉత్త మీకోసమే కాదు, ఇది కొంచెం ఫిల్మ్ మేకర్స్ కి కూడా, చాలా వరకు ఫిల్మ్ మేకర్స్ కి. అసలు మీకు అసలు హార్ష్ కాదు, మీరు బుజ్జి కనాలి రా. మీ వరకు వస్తే నా నమ్మకం ఏంటంటే మీకు ఫుల్ టైం పాస్ ఫ్రీ టైం ఉంది, ఒక సినిమా క్యాజువల్ గా చూడాలి అంటే మీరు ఇక్కడ అక్కడ మూమెంట్స్ లో ఎంజాయ్ కూడా చేస్తారు. వాళ్ళు ప్రొఫెషనల్ లిసనర్స్, నువ్వు ఇవి చెప్పక్కర్లేదు. ప్రొఫెషనల్ లిసనర్స్ ఎప్పుడు ఫస్ట్ హోంవర్క్ చేస్తారు వాళ్ళు. మనం ముందర చెప్పంగానే బంగారు చాంగరే ఏంది చమ్మచక్క పంపించి ఇట్లా వస్తూ చేస్తున్నాం మేము అంటే ఇమ్మీడియట్ గా పోయి ఫస్ట్ మూవీ చూస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా దే వాంట్ టు పార్టిసిపేట్. వాళ్ళు ఎట్లా తిట్టుకుంటారు మూవీని మనతో పాటు. కరెక్ట్. ఊరంతా యానిమల్ బాగుంది అంటున్నారు. మన బాయ్స్ ని చూడు, మన బేబ్స్ ని, వాళ్ళందరూ వారస్ట్ పైసలు బొక్క అంటున్నారు. అట్లుంటది మన ప్రొఫెషనలిజం. అదే మన డిస్కార్డ్ లో లేదు మీరు చేయకపోతేనే మంచిది, ఎందుకంటే మీకు ఎట్లాగో నచ్చదు అనుకుంటున్నారు. మీరు అట్లా అజ్యూమ్ చేయకండి. అదే అజ్యూమ్ చేయొద్దు. మీకే తెలుసు యానిమల్ మాకు పిచ్చి పిచ్చిగా నచ్చదు. మా డార్క్ పాస్ట్ మీకు తెలియదు. అదే మాకు కూడా ఒక డార్క్ పాస్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీ. డార్క్ స్టోరీ వింటారా? సో మొత్తానికి ఇప్పుడు నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువ అయితే ఏం లేదు. నా తరపు నుంచి అయితే అన్ని కవర్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే, ఎస్, కవర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుగా నువ్వు అన్యాయం చేసినావు. ఏమైంది? నెగిటివ్స్ ఉన్నాయని చెప్పి
పాజిటివ్స్ కొన్నే ఉన్నాయని చెప్పి పాజిటివ్స్ ని నెగిటివ్స్ గా నెగిటివ్ ని పాజిటివ్ గా చెప్పినావు. కొంచెం ఇది కలిసినాయి. కలిసిన మిక్స్ మసాలా కొట్టు ఉన్నాడు, Brute, గరం మసాలా లాగా వచ్చింది అది. ఇది నా తప్పు కాదు, ఇది నీ తప్పు. నా తప్పెట్లా, ఇది టిపికల్ పొలిటీషియన్ బిహేవియర్ ఇది. ఎందుకంటే వై ఆర్ బ్లేమింగ్ ద ఓటర్స్? దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మాన్స్టర్. మొత్తం నా ఫ్లో అంతా మాన్స్టర్ వల్ల మాన్స్టర్ పాజిటివ్ నెగటివ్ కలిసిపోయినా ఇట్లా. మాన్స్టర్ వచ్చిందంటే నీకు మజాక్ ఉండదు అక్కడ, అదే కదా, తెలుసు కదా ఎట్లుంటుంది. అందుకనే ఇట్లా అయిందని చెప్తున్నా. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే గ్రాస్ అండర్ యూటిలైజేషన్, క్యారెక్టర్స్ ని ఆల్మోస్ట్ కొంచెం ఇల్ట్రీట్ చేసింది అనిపించింది. ఓకే, ఎందుకు అంటే దే నెవర్ ప్లే టు దేర్ స్ట్రెంగ్స్ ఈ మొత్తం మూవీలో. అండ్ ఏ క్యారెక్టర్స్ అయితే కుడ్ హావ్ డన్ ద న్యూట్రలైజింగ్ జాబ్, ఆ క్యారెక్టర్స్ ని అయితే అసలు ఇంక్లూడ్ చేయలే ఎక్కువ. లాయర్ ని నువ్వు మంచి పాయింట్ చెప్పినావు, లాయర్ వాజ్ ద వెరీ సెన్సిబుల్. నీకు నాకు డిస్టింక్షన్ ఏం కనిపించింది అంటే వీళ్ళందరూ చదువుకున్నోళ్ళు, లాయర్ చదువుకున్నాడు. అవును. సో వాడికి బిగ్గర్ పిక్చర్ అర్థమవుతుంది. అండ్ ఆల్రెడీ వీడి ఫ్యామిలీ హిస్టరీ తెలుసు కాబట్టి వీడు ఇట్లా ఎందుకున్నాడో తెలుసు వాడికి. అండ్ వాడు మంచిగా చేస్తున్నాడు, కానీ మళ్ళీ ఎక్కడ రాలే లాయర్. అవును. ఇట్ వాజ్ అ ట్రాజెడీ అనిపించింది నాకు. వీడికి అబ్రప్ట్ గా రియలైజేషన్ అయిందంట, బంగారాజుకి ఆ ఆటోలో కూర్చుంటే ఆ రియలైజేషన్ అయిందంట. స్మాల్ యాక్ట్ కెన్ క్రియేట్ బిగ్ ఇంపాక్ట్స్. కానీ ఆ స్మాల్ యాక్ట్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు నాకు ఎక్కడ కనబడలేదు. వాడి పర్స్పెక్టివ్ ఎక్కడ మారలేవాడిది. సో ఆ లాయర్ దే కుడ్ హావ్ యూజ్ ద లాయర్ వీడిని సరిదించడానికి, ఎవరు బంగారాజుని. రైట్. ఇన్ఫాక్ట్ 2 దెబ్బలు పడినా కానీ పాపం లేదంట. ద వే బంగారాజు క్యారెక్టర్ వాజ్ రిటర్న్. అవును, ఫాదర్ ఫిగర్ అయితే కొట్టచ్చు. 2-3 పచ్చకళ్ళు కొట్టినా వాడు సెకండ్ టైం మళ్ళీ వెళ్తాడు కదా బెయిల్. ఇదే వాడి ఫోన్ లో వాడికి వార్నింగ్ ఇస్తాడు కదా, నీది దొరికింది ఇట్లా. అండ్ హీ డిడ్ంట్ ఈవెన్ డిగ్ డీపర్. నా ప్రాబ్లం ఏంటంటే నువ్వు క్యారెక్టర్స్ రాసినప్పుడు వై డోంట్ యు మేక్ ద క్యారెక్టర్ ఆస్క్ క్వశ్చన్స్. ఓకే. ఇప్పుడు ఆ లాయర్ అడిగిన, నువ్వు ఎవరికైనా కన్సర్న్ ఉన్నావు అనుకో, నీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు చాలా కన్సర్న్ ఉన్నావు, ఆయన పిల్లం నీ దగ్గరకు వచ్చి ఏడ్చింది అనుకో, మీ వాడు బాగా కొడుతున్నాను అది ఇది అని, నువ్వు ఏమంటావు? నువ్వు డైరెక్ట్ ఇట్లా కొట్టకరా అది ఇది అంటావా? యూ విల్ ఆస్క్ ఏమైందిరా, నువ్వేమైనా చేసినావా, రైట్, చెప్పు నాకు, ఏం కాదు. ఇది ఏం లేదు అక్కడ. అండ్ దట్ ఈస్ మై ఇది. అక్కడ ఎంత బ్యూటిఫుల్ పొటెన్షియల్ ఉండే అంటే, నేను ఎందుకు దీన్ని వైజాగ్ మూవీ ఆఫ్ ఫిలింఫేర్ ఏమంటారు కాన్స్ ఫెస్టివల్ లాగా వైజాగ్ ఫెస్టివల్ ఈ మూవీ ఎందుకు ఉంటుంది అంటే, ఎక్కడ పడితే అక్కడ ఉండే ఇక్కడ వేర్ యూ కెన్ మిల్క్ అండ్ మేక్ ద ఆడియన్స్ ఫీల్ సంథింగ్. ఒక లాయర్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ వెళ్ళి బెయిల్ ఇప్పించింది అది ఇది వదిలేస్తే, కూర్చొని వాళ్ళిద్దరు ఆ మెకానిక్ షాప్ లో కూర్చొని వీడిని 2-3 క్వశ్చన్లు అడగలేడా? వాడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు లెఫ్ట్ రైట్ సెంటర్. యూ మేక్ ఏ కాన్వర్సేషన్ కదా, ఇన్వాల్వ్ ద ఆడియన్స్. నాకు అక్కడ మండుతుంది. అట్లా ఇప్పుడు సపోజ్ సంతోషి ఉంది, సంతోషి కూడా ఏం క్వశ్చన్లు ఇవ్వలేదు చూడు. సంతోషి దగ్గర అయితే నాకు క్వశ్చన్స్ అడిగినట్టు అనిపించింది. ఎస్పెషల్లీ బంగారాజు మొదటిసారి ఎప్పుడైతే లాడ్జ్కి వస్తాడో అప్పుడు సంతోషి ఇమీడియట్ గా రిజెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి అంత సీన్ లేదు మర్డర్ చేసే అంత. సెకండ్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇక్కడ రాలేదు. సో ఐ ఫెల్ లైక్ సంతోషి అయితే క్వశ్చన్ అగైన్ స్టేట్మెంట్స్, దట్ వాస్ స్టేట్మెంట్స్. ఓకే. అండ్ అది కరెక్టే, బంగారాజుకి అదేం రివీల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే తాతారావు వస్తాడో, నేను ఇవన్నీ వింటున్నా, ఏమవుతుంది, నాకెందుకు చెప్తలేవు, 2-3 క్వశ్చన్లు అడగలేదా? సి, నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయి, వెన్ దేర్ ఆర్ క్వశ్చన్స్, వెన్ దేర్ ఈస్ ఎ కాన్వర్సేషన్, యూ విల్ ఆటోమేటిక్లీ గెట్ ఇన్వాల్వ్. నువ్వు పెద్ద పెద్ద మంచి డైరెక్టర్ల మూవీ తీసి చూడు, ఓకే, దేర్ ఆర్ ఆల్వేస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అండ్ నేను డయాగ్రెస్ అవుతున్నాను కాదు, దిస్ జస్ట్ మాన్స్టర్ టాకింగ్. క్షణక్షణంలో పరేష్ రావల్ది ఆ సీన్ ఉంటుందా, వాడిని పట్టుకుంటారు చూడు, బ్యాంక్ రాబరీ, వాడి ఫోటో స్టూడియో లోపల వాడిని కూర్చొని అడుగుతారు. వాడు మంచిగా అన్ని క్వశ్చన్లు అడుగుతాడు కూర్చొని, ఇది అది ఇది. యూ విల్ నెవర్ ఫర్గెట్ దట్ సీన్. ఒక్కసారి ఆ మూవీ చూసినావు అనుకో, ఆ సీన్ ఎప్పుడు మర్చిపోవు. సెకండ్ థింగ్, ఆల్ త్రూ ద మూవీ చంటి శ్రీదేవిని క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాడు సత్యాన్ని. నువ్వు చేసావా, నువ్వెందుకు ఊరికేవు, పోలీసులు నీవే, చందు పోలీసులు నీవెనకాల ఎందుకున్నారు, నువ్వెందుకు. అండ్ యూ డోంట్ హ్యావ్ టు యూస్ ఫ్లాష్ బ్యాక్, నువ్వు ఒక కోణము పర్స్పెక్టివ్ అదంతా పక్కన. జస్ట్ బై క్రియేటింగ్ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ ద క్యారెక్టర్ యూ కెన్ టెల్ ద స్టోరీ. అండ్ దట్ ఈస్ వేర్ యూ విల్ గెట్ జెన్యున్ యాక్షన్ రియాక్షన్, ప్రొయాక్టివ్ రియాక్టివ్ అన్నది. ఈ మూవీలో మొత్తం దీంట్లో పెద్ద బొక్క ఏముండే అంటే, ఏ క్యారెక్టర్ చేయలే ఆ పని. వీడైతే ఇక వీడు స్టేట్మెంట్ కింగ్, వీడు మాట ఎన్నుతారు కింగ్ బంగారాజు. పోయి స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నాడు, వర్డిక్ట్లు పాస్ చేస్తున్నాడు. వాడికి బుర్ర లేదు, వాడు ఆల్రెడీ ద హోల్ టౌన్ హేట్స్ హిమ్. ఎందుకు వింటారు ఎవడైనా? ఐ టేక్ ఏ పాయింట్ టేకెన్. సో దీనివల్లనే మొత్తం ఫ్లాట్ పడ్డది. అండ్ ఇన్ ద ప్రాసెస్
వాళ్ళు పే చేసిన ప్రైస్ ఏంది అంటే దే డెంట్ లెట్ ద కామెడీ ఫ్లై. అండ్ ఉన్నది కూడా అంత ఖాస్గా లేకుండా ఉన్న రైటింగ్ వీకే అనుకో, ఎట్లా వీక్ అనుకో అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. దే డెంట్ యూస్ ఫిజికల్ కామెడీ, దే డెంట్ యూస్ స్లాప్ స్టిక్, గుడ్ రైటింగ్ ఆర్ పంచ్ లైన్ ఆర్ అండ్ ఇట్ కెన్ బి ఛాలెంజింగ్. నేను అవి ఏమి డిస్కౌంట్ చేస్తలేను. అండ్ దే డెంట్ యూస్ మోస్ట్ ఆఫ్ ద కాంటెక్స్టెస్. దే డింట్ యూస్ ద వీల్ టు ద పొటెన్షియల్. దే ట్రై డూయింగ్ గిమిక్స్. కానీ ఆ రవి బాబుకి ఎప్పుడైతే మర్చిపోతాడో వై డి దే హ్యావ్ టు డూ దాట్? ఏ సీరియల్ ఎఫెక్ట్ వచ్చిందా సార్ నాకు? టీవీ సీరియల్ వేస్తారు ఆ ఎఫెక్ట్ వచ్చింది, డిడింగ్ 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 అని. సింప్లీ దే కూడా మేడ్ హిమ్ ఒక్క మేనరిజం ఇచ్చుంటే అయిపోతుండే. ఆర్ ఈవెన్ ఇఫ్ దే డిడ్ంట్ గివ్ ఎనీథింగ్ ఇట్ వాస్ ఫైన్, ఎందుకంటే అది ఎస్టాబ్లిష్ అయిపోయింది హాన్ కొట్టగానే మర్చిపోతాడని. అండ్ దాని ముందు వెనకాల కూడా ఎంత లాగ్ ఉండే అసలు, స్లో ఉండే. ఆ కటింగ్ వాజ్ నాట్ గుడ్, ఎడిటింగ్ వాజ్ నాట్ గుడ్. సో ఇవన్నీ పెట్టుకొని నన్ను మూవీలో పాజిటివ్స్ తీయమంటే ఐ కాంట్. ఓకే, నా చేతులు కట్టేసినట్టు అయినాయి బోగస్ యాజ్ అ ప్రొఫెషనల్. రైట్. నో, ఐ అండర్స్టాండ్. నేను ఆల్మోస్ట్ సంతోషి కాకపోతే, ఇఫ్ ఇట్ వాస్ నాట్ ఫర్ సంతోషి, ఇఫ్ ఇట్ వాస్ నాట్ ఫర్ మన జర్మన్ షెపర్డ్ అండ్ సునీల్స్ వాయిస్ ఓవర్, ఇఫ్ ఇట్ వాస్ నాట్ ఫర్ ద లాయర్, ఆర్ ఇఫ్ ఇట్ వాస్ నాట్ ఫర్ ద లిటిల్ పొటెన్షియల్ దట్ దిస్ కుడ్ హావ్ బీన్ బెటర్ వితౌట్ రీరైటింగ్ ద స్టోరీ, ఇది షిట్ పాట్ ఉంటుండే నాకు. యా, ఫర్ షూర్. అండ్ ఇంకోటి బిగ్ నెగటివ్, నువ్వు ఇన్ని ఫాలోయింగ్ సీన్లు పెట్టినావు, ఒక్క ఫాలోయింగ్ సీన్ అయినా కొంచెం నీకు ఎక్కడైనా బాగుంది అనిపించిందా? ఇట్లా ముట్టి రాసుకొని తిరుగుతుండాలి లైన్ లో కూర్చున్నట్టు. ఆల్మోస్ట్ సండే థియేటర్ టికెట్ లైన్ లో ఎట్లా కూర్చుంటారు అట్లా ఉండే అది. ఎస్పెషల్లీ ఆ ఫాలోయింగ్ సీన్స్ లో ఆ డైనామిక్ ఎట్లా క్యాప్చర్ చేయాలి అంటే మేబీ హిచ్కాక్ మూవీస్ ఆర్ అ గుడ్ ప్లేస్ టు లెర్న్. వీళ్ళని అక్కడ వరకు తీసుకెళ్ళకు, ఇక్కడెక్కడో పెట్టు. ఈ ఇండియా ఎగ్జాంపుల్ ఏదైనా వీళ్ళు అన్ని చూస్తారు, అందుకనే అంటున్నాను. నాకు డౌటే. ఓకే, వీళ్ళు కోణం అన్నారు, నాకు డౌట్ అక్కడే నాకు పెద్ద డౌట్ ఉన్నది. లేదు, నువ్వు ఒక క్యారెక్టరిస్టిక్ ఇచ్చినావు, ఓ మేనరిజం ఇచ్చినావు ఎవరికి? అజయ్కి. ఏంది? వాడు రిడిల్స్ అడుగుతాడు. ఇట్ డైడ్ ఆఫ్టర్ ద ఫస్ట్ రిడిల్. ఎస్, అన్ఫర్గివబుల్. అది ఏదైతే ఒక్క చిన్న డిఫరెన్స్ తేపగలుగుతున్నావో దాన్ని నువ్వు కంప్లీట్లీ చంపేసినావు. మళ్ళీ ఎక్కడ రాలేవు, ప్రాబ్లం ఒక్క చోట వచ్చిందేమో, ఒక్క చోట అది కూడా సేమ్ ఇట్లా నాకు అర్థమయ్యే లోపల అయిపోయింది. అది కూడా రిడిల్ లాగా అడగలేదు, బంగారు రాజుని ఇట్లా అంటాడు, అనగానే అది ఒక రిడిల్ లాగా అంటాడు. అప్పుడు అప్పన్న వెనకాల ఓ చుక్కలు కనిపిస్తాయి అని ఆన్సర్ చెప్తాడు. బట్ ఆ క్యారెక్టర్ నిజంగా ఒక రిడిల్ అడిగినట్టు ఎక్కడ లేదు. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే క్యారెక్టర్స్ లో, దెన్ వాట్స్ ద పాయింట్? నువ్వు ఒక ఆడియో బుక్ ది, ఎందుకంటే అట్లీస్ట్ నువ్వు సునీల్ వాయిస్ ఓవర్ లో ఎంతైతే మనకి ఆ ఫీల్ అయినావో నువ్వు ఆడియో బుక్ లో ఫీల్ అవుతావు. అండ్ ఇంకోటి ఆ మంగా దాని వాళ్ళు లవ్ లో పడడం జోక్, అది నాకు లిటరలీ అయితే ఏదో ఒకటి చేసే అన్నట్టు అనిపించింది. అది ఐ థాట్ ఇట్ వాస్ ఫైన్, ఎందుకంటే ఆ సినిమా మరీ ఎండ్ దాకా వచ్చేదాకా షీ డజంట్ ఫాల్ ఇన్ లవ్. అదే అంటున్నా నేను అంటున్నది, అంత సింపుల్ గా అవ్వదు. నువ్వు మూవీని అంత డ్రాగ్ చేసినప్పుడు, అంత అన్ని పర్స్పెక్టివ్లు కోణాలు పెడుతున్నప్పుడు, ఇలాంటివన్నీ యూఆర్ జస్ట్ ర్యాపింగ్ ఇట్ అప్. దట్స్ నాట్ జస్టిస్ టు ద స్టోరీ. నువ్వు నిజంగా అవుతుంది, మీరు అట్లా అంత లాజిక్ లో పెట్టకండి, మీరు ఇది పెట్టకండి అది పెట్టకండి అంటే నేను అవన్నీ పడతలేను. టు ద మెరిట్ ఆఫ్ ద స్టోరీ అది కన్సిస్టెంట్ లేదు, అది మళ్ళీ అవుట్లయర్ లాగా ఉన్నది. సత్యది అంత పెద్ద తాతారావుది అంత పెద్ద లవ్ స్టోరీ చూపించి ఆమెకి మొత్తం దానికి లేయర్స్ కియర్స్ అంత పెట్టి, అవును, మెయిన్ దానికి నువ్వు లేయర్ పెట్టవా? యా, దట్ ఈస్ అ ఫేర్ పాయింట్. ఎందుకంటే సత్యాది మెయిన్ లవ్ స్టోరీ లాగా ఉండే ఎగ్జాక్ట్లీ మొత్తం సినిమాలో. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. Satya looked like a main character. Ravi Babu looked like a main character. And this guy did look like a guy who should be the main character. And అట్లా ట్రీట్మెంట్ చేయలేదు. యా, ఇంకోటి ఏంటంటే బ్రో, అది సినిమా ట్రీట్మెంట్ లో సినిమా మొదలైనప్పుడు చాలా క్యాజువల్ గా ఒక డార్క్ కామెడీ లాగా ఈ చచ్చిన ఇదొక జోకే అన్నట్టు అట్లా తీశారు. ఎక్కడైతే ఆ డెడ్ బాడీ సోమానాయుడు ఎప్పుడైతే బయటకు వస్తుందో అది వచ్చే ముందే సత్య బంగారాజు వాడికి ధమ్కి ఇస్తాడు, అరే నిన్ను అక్కడే చంపేస్తా అంటాడు. కట్ చేస్తే అక్కడే వస్తాడు. అండ్ దాని తర్వాత ఇమీడియట్ గా లవరాజు వస్తాడు. అదే మెరిడియనా వాళ్ళు ఏమంటారు అని, మీడియానా, కల్వర్ట్ దగ్గర చంపేస్తా. కట్ చేయగానే అక్కడ వస్తుంది. సో అప్పుడే లవరాజు వస్తాడు. అజయ్ కూడా పెద్ద హిట్ సినిమా లాగా ఇన్వెస్టిగేట్ చేయట్లేదు, ఏదో అట్లా క్యాజువల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అవుతాయి క్లోజ్ అవుతుంది, ఇంత ఊర్లో ఎక్కడ పోతుంది. అక్కడ దాకా నేను ఆ ట్రీట్మెంట్ చూసి ఏమనుకున్నా, ఓహో ఈ సినిమా మొత్తం ఇట్లా క్యాజువల్ గా ఉంటుంది, మొత్తం ఇట్లా అరే తురే నో డజంట్ మ్యాటర్ అట్లా అంటున్నాను. సో ఐ థాట్ అలా ఉంటే బాగుంటుంది అనుకున్నా, అట్లా అంటే పట్టించుకోకుండా ఇట్లా క్యాజువల్ గా తీసేస్తున్నాము అన్నట్టు. కానీ తర్వాత కొంచెం సీరియస్ గా ట్రై చేశారు, సీరియస్ గా ఆ ట్రీట్మెంట్ మార్చారు మొత్తం.
ఆ ట్రీట్మెంట్ అట్లా మారకూడదు అనిపిస్తుంది నాకు. కన్సిస్టెంట్ ఉండాలి, కన్సిస్టెంట్ ఉండాలి అది. కన్సిస్టెంట్. షేకావ్స్ గన్ ఇంకోటి నా పెద్ద ప్రాబ్లం. ఏంది షేకావ్ గన్ చెప్పు. మొదలుగా షెకాఫ్ గన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయి. చెప్పినాం మనం పాత episode లో. అందుకనే మళ్ళీ చెప్పమని. షేకావ్ గన్ ఏంటంటే సపోజ్ ఒక మూవీలో ఎవరో తాత, ఇప్పుడు అతడు ఉంది, అతడులో తాత దగ్గర ఒక గన్ను ఉంటుంది. అరే తాత మీ గన్నుని మీ నాన్న కూడా వాడిండు అది ఇది అంటాడు. రైట్. లాస్ట్కి అదే గన్ తోటి వస్తాడు వీళ్ళని. Right. అది స్టోరీ. షెకావ్ గన్ అంటే దాని ఫిలాసఫీ అది. ఇప్పుడు షెకావ్ ఎవడు అంటే అదో పెద్ద పెద్ద తతంగం, కానీ ఓకే దానికి వెళ్ళాను నేను. మళ్ళీ షెకాఫ్ గన్ అంటే నువ్వు చాలా మాన్స్టర్ లో మాస్టర్ ఎనర్జీనే. షెకాఫ్ గన్ అంటే ఐ డోంట్ సే బోగస్, నేను షో చేస్తా. అదే ఒక సినిమాలో అయినా ఒక కథలో అయినా ఒక గన్ చూపిస్తే అది ఎక్కడో అక్కడ సినిమాలో వాడబడుతుంది అని, ఖచ్చితంగా వాడబడుతుంది, వాడాలి అది ఆ. ఆ యాంటిసిపేషన్ బిల్డ్ కానీ చేయాలి అని. కానీ ఆ వాడడం అల్లటప్ప ఏదో ఇట్లా కూరగాయలు గరిట చూపించి ఆ గరిట దీనికోసం వాడతారని కాదు. ఆ గరిట చూపిస్తే ఆ గరిట ఒక ఇంపాక్ట్ఫుల్ పని చేస్తుంది అనమాట. చాలా మొత్తం స్టోరీని మార్చేస్తుంది ఇట్లా. అది దాని షెకావ్ గన్ ఏం ప్రిన్సిపల్. సంతోషమా, సంతోషపడినావా? నీ అకాడమిక్ జీనియస్ ఇట్లా కొంచెం సలవాడినా. బ్రో థై గ్యాప్ ఇస్ ఎవర్ గ్రోయింగ్. వస్తూనే ఉంటారు. అందుకనే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే మనం పాత ఎపిసోడ్లు వినడానికి పంపించాలి. అందుకని నేను 4 మూవీలో తీపించిన, కష్టపడి అంత బిట్టు చేసిన నేను. ఓకే, గ్లవ్స్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడాలి కదా అని వాడిన గ్లవ్స్. మెకానిక్ ఎవడైనా ఫిషర్మెన్ గ్లవ్స్ వాడడం నువ్వు చూసావా? బోగస్. నీ దగ్గర ఇన్ని బండ్లు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, ప్రతి వారం ఏదో ఒకటి మెకానిక్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. రైట్. నువ్వు ఎప్పుడైనా ఎవడైనా మెకానిక్ దగ్గర ఫిషర్మెన్ గ్లవ్స్ చూసావా? లేదు. ఓకే 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 ఓకే. ప్రొఫెషనల్ కిల్లర్ వాడు అంత రీసెర్చ్ చేస్తాడు, అప్ టు డేట్ ఉంటాడు ఎప్పుడు. వాడు పోయి ఊరి పేరు ఏంది, దుగ్గాడలో ఒక చిన్న మన తార్నాక దగ్గర అమ్ముతాడు రోడ్ పైన కోట్లు గీట్లు, అలాంటి షాప్ లో బట్టలు కొనుక్కొని పోతాడంట. అంటే హీ సచ్ ఎ లైట్ ప్యాకర్. వాడు అక్కడ బట్టలు సేమ్ మళ్ళీ అక్కడ కూడా ఫిషర్మెన్ గ్లౌస్ వాడతాడు. దిస్ ఈస్ అగైన్ వన్ మోర్ ప్రూఫ్ దట్ ఇది వైజాగ్ దగ్గర ఉండే ఈ ఊరు. ఓకే, అసలు నీకు ఏమైనా ఇంపాక్ట్ అనిపించిందా? ఆ గ్లౌస్ ఎక్కడైనా కొంచెం స్టోరీని మార్చేసినాయే అన్న ఫీలింగ్ వచ్చిందా నీకు? లేదు. గట్టిగా చెప్పు. లేదు. అది ఇంకోటి కూడా ఉంది. గట్టిగా చెప్పు. నో, ఫస్ట్ గట్టిగా చెప్పు. ఐ వాంట్ హియర్ లౌడ్ అండ్ క్లియర్. లేదు. లేదు. అది ఎందుకు పెట్టినావు మరి? ఎందుకు ఆ లేయర్ ఎందుకు నీ బొంద? ఆ ఫ్యాషనిస్టిక్ లేయర్ ఎందుకు? వాళ్ళిద్దరే కాకుండా సత్య కూడా వాడతాడు గ్లవ్స్. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ మై పాయింట్. బసవా ఉండే అక్కడ ఊరంతా వాడుతుంది ఆ గ్లవ్స్ ని. ఏముంది అది? ఆ గ్లవ్స్ వల్ల ఏమైనా స్టోరీ ఎట్లా తిరిగింది? మలుపు వాడేది కంప్లీట్లీ వేస్టెడ్. అది నాట్ యూజ్డ్ అట్ ఆల్. దీన్ని నేను మెచ్చుకోవాలి ఇక కూర్చొని. దట్స్ ద పాయింట్. అందుకనే చాలా రిమ్ము పైన ఉంది, షిట్ పాయింట్ రిమ్ము పైన ఉన్నది నాకైతే. ఓకే, దే జస్ట్ క్లియర్గా చెప్పేస్తా వన్స్ అండ్ ఫర్ ఆల్. నాకు ఏదైతే పాజిటివ్స్ కనబడినాయో నాకు అది బిఫోర్ దే మేడ్ ద మూవీ కనబడినాయి. వాళ్ళు ఎలాంటి స్క్రిప్ట్ అయితే ఎంచుకున్నారో, ఎలా తీద్దాం, స్క్రీన్ ప్లే పెట్టాలి అని డిసైడ్ అయ్యారో వాటిలో కనబడదు. ఎస్, దిస్ ఇస్ ద డైరెక్షనల్లీ ఇట్ ఈస్ పాజిటివ్. కానీ వాళ్ళు ఏదైతే అవుట్పుట్ తీసుకొచ్చిండ్రో అందులో నాకు బూతులు తప్పితే నాకు అంటే గలీజ్ వస్తున్నాయి ఇక. సో బేసిక్ గా నువ్వు మొహమ్మద్ కేఫ్ లాగా మాట్లాడుతున్నావు. ఎస్, ఆన్ పేపర్ ఇట్ వాస్ గుడ్. ఆన్ పేపర్ వి ఆర్ ఎ గ్రేట్ టీమ్. yes, ఫైనల్స్ వరకు వెళ్తాం. రైట్. ఇట్ ఇస్ జస్ట్ హార్బుల్. అంటే ఇది రఫ్లింగ్ ద ఫెదర్స్ అనుకో, లేకపోతే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనుకో, లేకపోతే ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ అనుకో. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దే కుడ్ హావ్ డన్ వెల్. అండ్ నువ్వు ఏమన్నా అది పాజిటివ్ గానే తీసుకోవాలి ఫిల్మ్ మేకర్స్. ఎందుకంటే అసలు థై గ్యాపెన్స్ ఎట్లాగో పాజిటివ్ గా తీసుకుంటారు. ఆఫ్ కోర్స్ థై గ్యాపెన్స్ ఆర్ ప్రొఫెషనల్ లిసనర్స్. ఎందుకంటే దిల్కి దాడకన్ అసలు మీ సినిమా గురించి ఎవరు మాట్లాడలే, ఎవరు దేకట్లే, ఎవరు పట్టించుకోవట్లే. మీ సినిమా రివ్యూ చేసినా మాకు తక్కువ మంది వింటారని మాకు తెలుసు. అవును, అయినా కానీ బట్ మీ మూవీ చూసిన వాళ్ళకంటే ఎక్కువ మందే వింటారు. ప్రొఫెషనలిజం వల్ల వీఆర్ రివ్యూయింగ్ యువర్ మూవీ. అవును, అంటే ఒక విధంగా అది మీకు సపోర్ట్ ఇచ్చినట్టే, మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టే. అది ప్లస్ మాకు పొటెన్షియల్ కనబడినందుకు. అది లేకపోతే మీకు తెలియదు, ఫిలిం మేకర్ చెప్తున్నా, నేను ఎంత కట్రోట్ ఉన్నో తెలియదు. బోగస్ని అడగండి, తర్వాత తిరిగా చెప్తాడు. నాకు నచ్చలేదంటే ఇక ఇట్స్ గాన్ కేస్. లేకపోతే మా దగ్గర ఒక షిట్ పాట్ అని ఉంది, అందులో కనబడతారు. ఇక అందులో ఇట్లా లైట్ గా ఇట్లా వేసేసి ఇంకా పట్టించుకోకుండా మేము పోతూనే ఉండేవాళ్ళం. అవును, బట్ మేము కూర్చొని చేస్తున్నాం ఇదంతా అంటే అది మీకోసమే. ఎంత ఇప్పుడు 2 గంటలు అయిందా? 2 గంటన్నరకి వెళ్ళి వాగుతాం. మీ మూవీ అంతా పొడుగున్నది మాది రివ్యూ. ఇంకో అరగంట అయితే మీ సినిమానే వచ్చేస్తుంది.
కానీ అది మీరు ఆ భావంతో అండ్ అర్థం చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ బోగస్ బంగారు రాజు ఎందుకు పెట్టిన అందులో చాంగురే ఏముంది చాంగురే అంటే ఏంది మీనింగ్ ఏంది నాకు తెలియదు, అదొక పాత పాట అని తెలుసు. అవును ఈ పాట వాడినావు కదా మీనింగ్ కూడా చెప్పు నాకు. తెలియదు నాకు, ఇది కూడా రాసి చెప్పండి. ఇట్ వాజ్ సో ఆఫ్. నాకు అందులో కొంచెం అదో పెప్పి మూవీ టైటిల్ లాగా అనిపించింది. అండ్ అగైన్ టైటిల్ కి మూవీకి అసలు ఏం సంబంధం లేకుండా ఉంది అది. బంగాళాఖాత ఏ ఊరి పేరు మర్చిపోతున్నాను. ఊరి పేరు ఏంది? దుగ్గాడలో తవుడో ఏదో అట్లా పెట్టుంటే దుగ్గాడలో శవం, అది దుగ్గాడ శవం అన్నట్లయినా పెట్టుంటే సరే. ఎందుకంటే ఎవ్రీథింగ్ రివాల్వ్ అరౌండ్ శవం. ఆ జెమ్స్ అటే పోయినాయి. అది ఎవరు పట్టించుకోలేదు. అది ఒక్కో వేస్ట్, ఆ ఒక్కో ప్లాట్ లైన్ వేస్ట్ అయింది అది. సో దుగ్గాడలో శవం అని పెట్టుంటే ఇట్ మోర్ యాప్ట్ ఉంటుండే ఈ మూవీ. అండ్ కొంచెం ఎక్కువ మంది కూడా చూస్తుండేనేమో. అరే దుగ్గాడలో శవమా ఎట్లా అది ఎందుకు అట్లా అయింది అని. సో చాలానే చెప్పుకున్నాం బ్రో, ఇంత కూడా చెప్తాం అనుకోలేదు. నాకు ఇంకా చెప్పాలని ఉంది కానీ అయితే అప్పుడే నేను ఆపేసా బ్రూట్. చేసుకున్నా. ఈ సినిమాలో నీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా బ్రూట్? బోగస్ డెఫినెట్గా ఉన్నాయి, చెప్పలేనంత ఉన్నాయి. ఓకే, ఫస్ట్ గుణపాఠం నేను చెప్పదలుచుకుంది మొదటి గుణపాఠం, ఎప్పుడైనా ఎవరినైనా ప్రొఫెషనల్ గా ఫాలో అవ్వాలంటే అండ్ మీరు ఫాలోయింగ్ కి చాలా కొత్త అనుకోండి, నాకు ఫాలో ఎట్లా అయ్యాలో తెలియదు, ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిపోతుంది నేను వస్తున్నా, జస్ట్ బేసిక్ బిగినర్స్ గా కోవిడ్ రూల్స్ ఫాలో కండి. అది కోవిడ్ రూల్స్ ఫాలో అవుతే ఆటోమేటికలీ మీరు ఫాలోయింగ్ లో ముందుకు ఎదుగుతారు. రైట్. 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చూడకండి ఎవరిని ఫాలో అవుతుంది, అండ్ ఎవరు లేనప్పుడు ఫాలో కావద్దు, అందరు ఉన్నప్పుడు ఫాలో కావాలి. అప్పుడు గుంపులో గోవింద అయిపోయి మేక్ షూర్ ఫస్ట్ ఫాలో అయ్యే ముందర వాళ్ళు ఏంటంటే గుంపు ఉన్న చోట ఉన్నారా లేదా, నాతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి అవన్నీ ఆచితూచి సర్కమ్స్టాన్సెస్ చూసుకొని ఫాలో అవ్వండి. అది హౌ టు ఫాలో ప్రొఫెషనల్లీ. సేమ్ థింగ్ మీరు అన్నిట్లో అప్లై చేయొచ్చు బోగస్. ఎట్లా అంటే ఒక్కళ్ళే థైగా ఫాలో అవుతున్నారంటే ఇట్స్ మోర్ రిస్కీ, మాకు తెలిసిపోతుంది. అందుకని ఒక 20, 30, 50, 100 మెంబర్స్ని తీసుకొచ్చి వాళ్ళందరితో పాటు ఒకేసారి ఫాలో కండి. దాంతో చాలా మీరు ప్రొఫెషనల్ ఫాలోవర్గా ఎదుగుతారు. అండ్ యూ షుడ్ ఇవాల్వ్. అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి లిసనర్స్ ఉన్నారు, యూ షుడ్ బికమ్ ప్రొఫెషనల్ ఫాలోవర్స్. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ బ్రో, ఇట్స్ వండర్ఫుల్ ప్రొఫెషనల్ గుణపాఠం. సో నాకున్న గుణపాఠం ఏంటంటే ఈ సినిమాలో హౌ టు మర్డర్ అని ఒక సెగ్మెంట్ ఉంది. అది ఒక చెప్పడం మర్చిపోయాను కానీ అది ఒక లైట్ పాజిటివ్ నాకు అది ఆ సెగ్మెంట్. కరెక్ట్. ఎక్సెప్ట్ ఫర్ మీరు సినిమాలు అందరూ చూసేటట్టు తీస్తున్నారు అంటే పెద్ద ఆడియన్స్ ఉంటది అంటే అన్ని స్టెప్పులు చెప్పకండి బయటికి. ఇట్లా ఇదిగో రిబ్బుల కింద పైన ఇట్లా గుచ్చి మళ్ళీ కత్తిని అట్లా తిప్పాలి అక్కడ దాకా చెప్పకుండా మీ కామెడీ బిట్ అయితే ఏందైందో మాకు అర్థమైపోయింది మీరేం చేస్తున్నారో. సో ఆ లాస్ట్ చెప్పే ముందు కట్ చేసేస్తే కొంచెం సేఫ్టీ ఉంటుంది సొసైటీలో. జస్ట్ లాఫ్స్ పెట్టండి, ఆడియన్స్ లాఫ్ అని పెట్టండి వెనక. అదే నువ్వు బండబూతులు ఆల్రెడీ మాట్లాడినావు కాబట్టి లవ్ స్టోరీలో ఎట్లాగైతే ఆధార్ స్కామ్ ఎట్లా చేయాలి, పాస్పోర్ట్ స్కామ్ చెప్తున్నా, దేర్ ఆర్ సో మెనీ లవ్ స్టోరీ సిమిలారిటీస్, రిజెంబ్లెన్స్ ఉన్నదంటే లవ్ స్టోరీ ఇది దీనికి. అందుకే నేను లేచిండు మాన్స్టర్. అదే నేను ఇక బర్దాస్త్ చేసుకోలేకపోయినా నేను. ఎగ్జాక్ట్లీ. అందులో ఎట్లయితే ఆధార్ పాస్పోర్ట్ స్కామ్ ఎట్లా చేయాలో చూపిస్తారు, మొత్తం డీటెయిల్ గా అన్ని స్టెప్స్ చూపిస్తారు. అలా మనం ఒక్క పాయింట్ కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఈ సినిమాలో ఎట్లా చంపాలి అనేది కత్తితో పుష్కలంగా ఎట్లా డీటెయిల్ గా చూపించారు. అదే మంచిగా వెన్నబెట్టిన విద్య అన్నట్టు. అదే ఫ్రీ ట్యూటర్. ఈ మధ్య మనం యూట్యూబ్ కి వెళ్ళక్కలేదు అసలు, 4-5 మూవీలు చూస్తే అర్థమైపోతుంది అసలు తెలుగు సినిమాలో ఏమేమి నేర్పిస్తున్నారంటే. మొన్న అదే ముఖ చిత్రంలో సర్జరీ నేర్పించేసారు, ఫేస్ ఆఫ్ సో మెనీ పాజిటివ్స్. ఒక అమూల్ చీజ్ స్లైస్ తో ఫేషియల్ సర్జరీ ఎట్లా చేయాలనేది చూపించారు ఆ సినిమాలో. ఇదో మన తెలుగు ఇండస్ట్రీ జస్ట్ ఎంటర్టైన్మెంటే కాకుండా ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ టు ద ఎడ్యుకేషనల్ యాంగిల్ ఆల్సో. వావ్. ఇది ద న్యూ ఎడ్టెక్ ఫార్మ్ ఇస్ టాలీవుడ్. వండర్ఫుల్. కొన్ని రోజులు అయితే డిస్కవరీ నాట్ జియో దిస్ కోర్స్ ఇస్ స్పాన్సర్డ్ బై వస్తుంది అమిగోస్. లెర్న్ అబౌట్ డాపెల్గ్యాంగర్స్. చాలా ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీ. దాస్ కదమ్కి హౌ టు సింథసైజ్ కోకేన్ ఇన్ యువర్ సెల్లార్. బ్రేకింగ్ బ్యాడా పీకింగ్ బ్యాడా అవన్నీ. చిల్లర్ ప్లీజ్. Don't talk. Don't maligne the purity of టాలీవుడ్. ఎగ్జాక్ట్లీ. సో అదే ఉండే బ్రో గుణపాఠం ఇది ఫిల్మ్ మేకర్స్ కి. ఇట్లా చూపించేది చూపియండి కానీ మొత్తం అన్ని
అట్లా చెప్పకండి. సడన్ గా పాజ్ చేసి ఫ్రేమ్ యా టు గెట్ ద ఫుల్ కోర్స్ పే ఎగ్జాక్ట్లీ. $9 పర్ మంత్ అట్లా ఏం చూపిస్తే అప్పుడు దెన్ మీకు రెవెన్యూ వైజ్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఎస్, ఎందుకంటే ఆ సెగ్మెంట్ చూసాక నాకే ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది. అవునా నిజంగా ఇక్కడ కూర్చాలా అక్కడ కూర్చాలా నేను చెక్ చేసుకుంటున్నా. అందుకనే ఇవాళ మనం ఎంత చూడు అసలు మనం యూఆర్ డెస్టిన్డ్ టు బి కో హోస్ట్. ఎస్, ఎందుకంటే నాకేమో ఆల్రెడీ కొంచెం ఆ టింగ్లింగ్ ఫీలింగ్ వచ్చింది. వీడేదో ఇట్లాంటి ఒక డార్క్ ఇది నేర్చుకొని వస్తాడు ఆఫ్ కోర్స్ వాళ్ళు అండ్ నేను డిఫెన్స్ గా ముందర నుంచే ఫస్ట్ ఏమో మాన్స్టర్ లేపా. యా ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం, సెకండ్ డిఫెన్స్ మెకానిజం వీళ్ళు కొంచెం డిస్టెన్స్ పెరిగింది చూడు. ఇట్లా 6 feet కాస్త 12 feet అయింది. సో యా ఇట్స్ మనం ఉట్టి థియరాటికల్ గానే కాకుండా ప్రాక్టికల్ కూడా చేస్తాం యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూయర్. యా నా ఇంకో డిస్కౌంట్ గుణపాఠం ఏంటంటే ఒక లంబా కత్తి తీసుకురావాల్సి ఉండే ఇవాళ కొంచెం షార్ట్ అయిపోయింది, కొంచెం డిస్టెన్స్ పెంచేసరికి. చాలా స్మార్ట్. నేను నీకంటే 2 steps అహెడ్ ఉంటాను. సో బ్రూట్ ఇంకేమైనా ఉన్నాయా గుణపాఠాలు అట్లా? ఇంకా గుణపాఠాలు అంటే ఒకటి చిన్న గుణపాఠం డిస్కౌంట్, మోర్ ఆఫ్ వెల్ విషింగ్ గుణపాఠం. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా వస్తువు కానీ మీకు ప్లగ్ అండ్ ప్లే లాగా దొరికిందంటే దాన్ని మనం వాడద్దు. అంటే ఇట్ ఈస్ ద యూనివర్స్ సైన్ దట్ ఇది మీకోసం కాదు, ఇది తీసుకుంటే దేర్ ఇస్ గోయింగ్ టు బి అ ప్రైస్ పేడ్, ఇట్ కమ్స్ విత్ ప్రైస్ ట్యాగ్ అని అర్థం. ఎట్లయితే సత్యకి రోడ్ పైన సడన్ గా ఒక బైక్ దొరికి దానికి జాకెట్ దొరికి కీస్ కూడా ఉన్నాయి, పెట్రోల్ కూడా ఉంది, అన్ని దొరికినాయో ఆవేశపడి కక్కుర్తి పడి వాడేద్దు వెంటనే. ఫస్ట్ చూసుకోవాలి ఎవరైనా తెచ్చిండా, చుట్టుపక్కల ఏమైనా సవాలు ఉన్నాయా, లేకపోతే ఎవడైనా పిషాబ్ పోయినకి పోతుందా, అది ఏంటి అన్ని చూసుకొని కక్కుర్తి పడకుండా అప్పుడు ఎవ్వరు అందరు మాది కాదు అందరు అని చెప్పిందా అప్పుడు తీసుకోండి. అది లేకపోతే ఇట్లనే మర్డర్ కేసులు, మర్డర్ సస్పెక్ట్లు అవుతారు, మీ దోస్తులతో గొడవలు అవుతాయి, నీ పిల్ల మూరెళ్తుంది, ఇవన్నీ అవుతాయి, మొత్తం లైఫ్ మారిపోతుంది అసలు. సో వెరీ ప్రాక్టికల్ వెల్ విషింగ్ గుణపాఠం. పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్. అదేమంటారు సివిక్సా, సోషల్ సివిక్ సెన్స్. చూసినావా ఎంత వైడ్ రేంజ్ ఉందో మనది. అసలు సినిమా కంటే అసలు సినిమాలో లేదు చెప్తున్నా కదా, ఈ సినిమా ఉందా లేదా అని ఎవరు తెలియదు కానీ మనం ఎంత మంచోళ్ళం అంటే ఈ సినిమా ఉన్నదని చెప్పడమే కాకుండా ఇందులో లెసన్స్ కూడా ఇస్తున్నాం చూడు. అసలు మన మంచితనం బోగస్ అది. ఈ ఫిల్మ్ మేకర్స్ కి గైస్ యు ఆర్ వెల్కమ్. ఎస్ యు ఆర్ వెల్కమ్ అండ్ అవార్డ్స్ ఏం పంపించండి ప్లీజ్, మా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఓకే, డోర్ బెల్ వినబడిందా, వచ్చినట్టుంది అవార్డు. సో ఇప్పుడు గుణపాఠాలు అయిపోయినాయి కాబట్టి వచ్చేద్దాం బ్రో థర్డ్ చాప్టర్ కి. ఇది రేటింగ్స్. దీనికి దేంట్లో ఇద్దాం బ్రో రేటింగ్స్ చెప్పు. దుగ్గాడలో వచ్చే మనలు మాణిక్యాలు వాళ్ళు వాడతలేదు కాబట్టి మనమైనా వాడదాం అంటాం. ఓకే, అంటే ఇప్పుడు రత్నాలు అంటావా మాణిక్యాలు అంటావా ఎట్లా అంటే? రత్నాలు, లెట్స్ గివ్ రత్నాలు. మళ్ళీ డెప్త్ కొద్దాం. అదే యాక్చువల్లీ ఒరిజినల్ చాయిస్ కోణం ఉండింది కానీ నాకు ఎందుకు అది వల్గర్గా ఉండే, అందుకే నేను రత్నం అంటున్నా. సిక్స్త్ సెన్స్ చెప్తుంది. సిక్స్త్ సెన్స్. యా. సో బ్రూట్ చాంగురే బంగారు రాజా అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూడండి. ఈ సినిమాకి 10 రత్నాలలో ఎన్ని రత్నాలు ఇస్తావు? ఇంత గలీజ్ పిక్చర్ కి ఎక్కువ రత్నాలు ఇవ్వద్దు బోగస్. అందుకనే నేను కొంచెం ప్రొఫెషనల్ గా అన్ని ఆధారాలని మధ్య నజర్ రఖతే హువే నా ప్రొఫెషనల్ కోణం నుంచి ఈ మూవీని నేను పరిశీలించాను. అండ్ పరిశీలనలో ఏం తేలిందంటే 10 రత్నాల్లో ఈ మూవీకి 3 రత్నాలు మాత్రమే ఇవ్వాలని. ఓకే, ఆ 3 రత్నాలు కూడా ఎందుకు ఇస్తున్నానంటే, ఒకటి వాళ్ళ ధైర్యంకి, ఫిల్మ్ మేకర్ల యాటిట్యూడ్కి, సునీల్ పార్టిసిపేషన్. సీరియస్లీ ఒక రత్నం అయితే సునీల్కి ఇచ్చేస్తున్నాను నేను. ఇంకా ఇంకొక రత్నం నేను రవిబాబు స్టోరీ ఆర్క్, సంతోషి యాక్టింగ్, ఇంకా 4 ఏదో అన్ని కలిపించి ఒక రత్నం ఇస్తాను. సో నాకు 3 రత్నాలు అంతే. ఓకే ఓకే. సో ప్రొఫెషనల్ కోణం అన్నావు ఇందాక. యా, నీ ప్రొఫెషనల్ కోణం డెన్వర్ అనుకుంటా. కొంచెం నువ్వు కాల్ దించితే మేము బతుకుతాం ఈడ. నో, సో ఐఎమ్ నాట్. ఇది మాన్స్టర్ మేక్ ఎవ్రీబడి సఫర్. రైట్ బ్రూట్. నాకు ఈ సినిమాలో 10 రత్నాలకి నేను ఇవ్వబోయే రేటింగ్ 4 రత్నాలు బ్రూట్. వావ్. యాక్చువల్ గా నాది 5 ఉండే, కానీ నా మాస్టర్ చూసిన తర్వాత నువ్వు క్యారెక్టర్స్ గురించి ఆ పాయింట్ చెప్పావు కదా, ప్రోయాక్టివ్ రియాక్టివ్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, కాన్వర్సేషన్ లేకుండా, దాని వల్ల కట్ అయింది ఒకటి. అంతే, అట్లా ఉంటది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇచ్చి ఉంటే
ఇంకో రత్నం కట్ చేసేటోండి. ఎందుకు బాబు ఇంకో హాఫ్ అన్ అవర్ ఇచ్చు, ఎందుకు దీనికి ఇంకో హాఫ్ అన్ అవర్ చెప్పు. అదే అందుకనే అదే సో నాది 4 తక్కువ రేటింగ్. తక్కువ రేటింగ్ అయింది తక్కువ. కానీ నా ఓవరాల్ ఉద్దేశం అయితే ఈ సినిమా మీద కొంచెం పాజిటివ్ ఉంది, కొంచెం ఎంకరేజింగ్ గానే ఉంది. ఎందుకంటే నువ్వు చెప్పినట్టే ఒక ధైర్యం ఉంది, ఒక లాంటి పొటెన్షియల్ ఉంది. జస్ట్ ఒక వైజాగ్ ఉంది, ఒక వైజాగ్ ఉంది. మొదలుగానే ఒక చాలా పెద్ద కొండను ఎక్కేద్దామని ట్రై చేశారు. అలా చేయకండి, ధామన్ పడ్డారు. అది బట్ మాకు కనిపిస్తున్నాయి దాంట్లో బట్ట పగలేదు. షిట్ పాట్ కాదు అంటేనే పెద్ద విషయం. షిట్ పాట్ జస్ట్ మిస్ అయ్యాను బై ద వే. నేనైతే కొంచెం ఎంతైనా నేను మాస్టర్ అయినా కానీ నేను చాలా దిల్దార్ బోగస్, అందుకనే కొంచెం. కానీ ఇప్పటికీ రిమ్ము పైన ఉన్నారు మీరు. నేను మళ్ళీ ఒకసారి 2-3 ఇంకొకసారి చూసి ఉంటే కనుక ఈ మూవీని డెఫినెట్ అంటే నేను అసలు అజయ్ తో చెప్పించిన ఆ తెలుగు రిడలే దానికే ఒక రత్నం ఇస్తాను నేను అసలు. కానీ మళ్ళీ ఎక్కడ చెప్పించాను అందుకు ఆ రత్నం తీసేసుకుంటాం, ఇచ్చి ఏనంటే తీసేసుకుంటాం. అంటే ఆ రత్నం తీసుకొని నల్లపూసలు ఇస్తాను అంతే, దట్స్ ఇట్. అంతే. ఇంకా నేనైతే బఠానీలు ఇస్తాను. సో అదండి మా రివ్యూ చాంగురే బంగారు రాజా. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది, పోయి చూడండి. ఇది సపోర్ట్ చేయాల్సిన సినిమా, ఎంకరేజ్ చేయాల్సిన సినిమా అనే భావిస్తున్నా, అనుకోకండి అని నేను భావిస్తున్నా. ఓకే, సో మీరు కొంచెం చూడండి. ఏ సినిమా మళ్ళీ వీడు ఎవరు తెలుసు సీరియస్ అయిపోతారు. ఏదో ఏ మూవీ అయినా కానీ ఒక్కవేళ మేము రివ్యూ చేసినామంటే తప్పకుండా సపోర్ట్ చేయాలి, తప్పకుండా ఒక్కసారైనా చూడాలి. ఓకే, అంతే. మీరు చూడొచ్చు, తప్పకుండా ఒక్కసారి చూడాలి. ఈ మిగతా స్పై లాంటి సినిమాల కంటే చాలా బెటర్ ఇది నా దృష్టిలో. ఒక్కసారి చూస్తే ఏమవుతుంది తెలుసా, మీకు కూడా అగ్రి అవుతారు అప్పుడు మాతో. మాకేంటంటే మీరు అగ్రి కావాలి మాతో, అంతే. మనం అంతా ఐకమత్యంగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, అందుకు దట్స్ ఇట్. సో బ్రూడ్, ఈ ఘనకార్యాలన్నీ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ మనం చెప్పుకుందాం మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. అవార్డ్స్ +1 ఇప్పుడే వచ్చింది. ఒక అవార్డ్ కథ మీకు చెప్పనా? ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అవార్డ్స్ అవార్డ్స్ కనిపించిన 4 అవార్డు మాస్టర్. సో టోటల్ క్రాక్ అంటుంది లాస్ట్. కోదాలు బిస్కెట్ అని అన్ని కోణంలోకి వెళ్ళి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. ఓకేనా, ప్లీజ్. చాలా మంచిగా చేయండి, అందరికీ చేయండి, ఒకళ్ళకే చేయకండి, అందరికీ షేర్ చేయండి, సమాంతరంగా పంచండి.